హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నిజంగా అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, హార్ట్ అటాక్ని అరికట్టడానికి గల తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ అనమాట. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ డాక్టర్ అనిల్ కృష్ణ గారు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్. హాయ్ సార్, సో నైస్ మీటింగ్ టు యూ. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఈ బ్లడ్ సర్క్యులేషన్ మనకి వచ్చేసి నార్మల్గా ఉన్నంత వరకు హార్ట్కి ఏ ప్రాబ్లం లేదు. అంతే కదా, డాక్టర్ని దేవుడితో పోలుస్తుంది. మనమే దేవుడు అనిపిస్తాం, నెక్స్ట్ టైం దేవుడు చూపిస్తాడు నువ్వు చేసేది ఏం లేదు, ఇట్ ఈస్ ఇన్ మైండ్. సిటీలో చాలా హాస్పిటల్స్ చూశాను సార్ నేను, బట్ మెడికవర్ అంటే చాలా స్పెషల్ అందరికీ. ఎందుకు అంత నమ్మకం మెడికవర్కి? పేషెంట్ ఫస్ట్ బిలాంగ్స్ టు ద డాక్టర్, హీ ఓన్స్ ఇట్. సార్ ఇవాళ రేపు ఫీవర్, కోల్డ్, కఫ్ ఎలానో హార్ట్ అటాక్ కూడా అలా అయిపోయింది సార్. తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ అంటే ఏమని చెప్తారు? మన దేశంలో ఎందుకు పెరుగుతున్నాయంటే ఇట్ ఈస్ విత్ డైట్. వాడే వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా రీయూస్ చేస్తే దే బికమ్ మోర్ డేంజరస్. సార్ ఇప్పుడు అన్ని ప్రొఫెషన్లో చూసుకుంటే ఒక్క మీ ప్రొఫెషన్లోనే డాక్టర్నే చేస్తాం. మా ఆవిడ కూడా చాలా అప్సెట్ అయ్యింది. ఇనీషియల్ డేస్ ఇక్కడ హాలిడేస్ ఉండవు, ఏముండవు, వెరీ పెయిన్ఫుల్. అండ్ నాన్ డాక్టర్స్కి అడాప్ట్ అవ్వాలి అంటే వెరీ టఫ్. మేడంకి ఇంతవరకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా కనీసం? ఇన్ మై మ్యారేజ్ ఐ ఫర్గాట్ ద యానివర్సరీ. ఆ తర్వాత మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు చాలామంది డాక్టర్స్కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటో అర్థం అవ్వట్లేదు అసలుకి. అంటే వాళ్ళ హార్ట్ అటాక్ న్యూస్ చూసినప్పుడు జనం కూడా చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. అసలు బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ థింగ్ ఇస్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, గౌతమ్ రెడ్డి కావచ్చు, తారక రత్న కావచ్చు, వీళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్. వాళ్ళ డైట్ కూడా ఎలా ఫాలో అవుతారో మనందరికీ తెలుసు, వాళ్ళు ఎంత జిమ్ చేస్తారో తెలుసు. ఇలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వల్ల చనిపోతారు. వాళ్ళకి స్మోకింగ్ ఉందా లేదా మనకి తెలియదు, వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా తెలియదు. 64 సీట్లతో ప్రభంజనం సృష్టించి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరిగింది. సో అంత పెద్ద పార్టీ, అంత పెద్ద మాస్ లీడర్ 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. మీ కామెంట్ ఏంటి? డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. దే కెన్ గివ్ యూ ద మ్యాండేట్, దే కెన్ పుల్ యూ ఆఫ్ ద మ్యాండేట్. పవన్ గారి మీద మీ కామెంట్? అసెంబ్లీ గేట్ కూడా తాకని చెప్పారు. ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. అంటే ఈగోస్ పక్కన పెట్టుకొని యాజ్ ఎ టీమ్ పనిచేశారు. లూజింగ్ టు ఎవ్రీ సీట్ టు విన్నింగ్ టు ఎవ్రీ సీట్. ఇక్కడే సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అయిపోతే ఇమ్మీడియట్గా మెడికవర్కి తీసుకొచ్చారు. ఇక్కడ కానీ ప్రైమరీ ట్రీట్మెంట్ అంత జరగకపోతే ఇంకొకలాగా ఉండేదని. సో దట్ వాజ్ ఎ మిరాకిల్ యాక్చువల్లీ. అవును. మెన్షన్ ఆన్ స్టేజ్ దట్ మెడికవర్ హాస్పిటల్ నుంచి పాపం వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ డాక్టర్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలా when he has said that, that shows the person's character. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నిజంగా అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, హార్ట్ అటాక్ని అరికట్టడానికి గల తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇలాంటివి ఎన్నో, అసలు గ్యాస్ నొప్పా లేకపోతే హార్ట్ అటాక్ అది, ఇలాంటివి ఎన్నెన్నో చాలామందికి మైండ్లో మెదులుతున్న కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ దొరకాలి అంటే హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ అనమాట కార్డియాలజీకి సంబంధించి. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ డాక్టర్ అనిల్ కృష్ణ గారు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్. ఒకసారి వెళ్ళి కనుక్కుందాం అసలుకి ప్లీజ్. ఒకసారి అనిల్ గారితో మాట్లాడి చాలా విశేషాలు గుండెకి సంబంధించి. యూత్లో కూడా ఈరోజు ఒకప్పుడు హార్ట్ అటాక్ వస్తుందా రాదా అనేది కూడా భయం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా వస్తుందేమో అని భయపడే క్షణాలు చాలానే చూస్తున్నాం. చాలామంది చనిపోవటం కూడా మనం చూస్తున్నాం. జిమ్ బాడీ, పెద్ద పెద్ద కండలు తిరిగిన వీరులు కూడా చనిపోతున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి? ఇలాంటి వాటిని ముందే మనం కనుగొని వాటిని ఎలా మనం అరికట్టవచ్చు? ఇలాంటి క్వశ్చన్లకి ఎన్నో సమాధానాలు దొరకాలి అనుకుంటే నాకు దొరికిన ఒకే ఒక వ్యక్తి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ కార్డియాలజిస్ట్ అనిల్ కృష్ణ గారు. హాయ్ సార్, సో నైస్ మీటింగ్ టు యూ.
ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు, పని మతుకు చాలా బాగా చేస్తారు. సో ఈరోజు ఆయన చేత చాలా 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 మాటలు మనం మాట్లాడించేద్దాం. ఎస్ సార్, అనిల్ గారు, నిజంగా చెప్పాలంటే ఈరోజు దీన్ని చూసి భయపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు నాకెందుకు వస్తుందిలే హార్ట్ అటాక్, నాకు రాదు, నేను చాలా స్ట్రాంగ్ బాడీ, నేను మంచి ఫుడ్ తింటున్నాను, మంచి హెల్తీగా ఉంటున్నాను, నాకు రాదు అనుకునే వాళ్ళు ఈరోజు ఫస్ట్ మనిషి పొద్దున్న లేవగానే సాయంత్రం పడుకునే వరకు నాకు గుండెపోటు వస్తుందేమో అన్న భయంతో బతుకుతున్నారు. అసలు దానికి గల ప్రధాన కారణాలు, అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, అండ్ దీని గురించి తెలియని నిజాలు కొన్ని మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బెస్ట్ సార్ ఈరోజు. బేసికల్గా హార్ట్ అనేది కూడా మనకి బ్లడ్ సప్లై హార్ట్కి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. హార్ట్ మనకి తెలిసింది ఏంటంటే హార్ట్ బ్లడ్ పంప్ చేస్తే మిగతా ఆర్గన్స్కి అంతా వెళ్ళి, ఇప్పుడు ఈ రెడ్ థింగ్స్ అన్నీ ఆర్టరీస్ ఉంటాయి అనమాట. ఇది మెయిన్ వెజల్ హార్ట్ నుంచి బయటికి వెళ్ళే బ్లడ్ సప్లై. దీని నుంచి మనకి బ్రెయిన్కి, చేతులకి, కిడ్నీస్కి, లివర్కి అన్నిటికీ బ్లడ్ సప్లై ఉంటుంది. సో వాటి వల్ల ఆ ఆర్గన్స్ సస్టైన్ అయ్యి మనకి అవి పనిచేయడం ఇది జరుగుతుంది. అదేవిధంగా ఈ హార్ట్ పనిచేయాలంటే కూడా దీనికి కూడా బ్లడ్ సప్లై కావాలి. సో ఈ కండ పనిచేయాలి అంటే బ్లడ్ సప్లై వల్ల మనకేంటి గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈ రెండు వస్తే మజిల్ కండ ఇంటాక్ట్గా ఉంటుంది, దానికి కావాల్సిన ఇది వస్తుంది. సో ఈ బ్లడ్ సప్లై అనేది ఈ అయోర్టా నుంచి కొరనరీ ఆర్టరీస్ అంటారనమాట. ఇట్లా ఈ రెడ్గా కనపడేవన్నీ కొరనరీ ఆర్టరీస్ అనమాట. రెండు మెయిన్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి, రైట్ సైడ్ నుంచి ఒకటి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా అవి రెండు బ్రాంచెస్గా డివైడ్ అయ్యి లెఫ్ట్ సైడ్ 2 ఆర్టరీస్, రైట్ సైడ్ 1 ఆర్టరీ. ఇది ఈ కంప్లీట్ హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ సప్లై అవుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మనకి వచ్చేసి నార్మల్గా ఉన్నంత వరకు హార్ట్కి ఏ ప్రాబ్లం లేదు. సో అది కావాల్సిన ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ సో తీసుకొని హార్ట్ పంపింగ్ ఇంటాక్ట్గా ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ స్లోగా మనకి కొందరికి డయాబెటీస్ వల్ల కానీ, స్మోకింగ్ కానీ, బీపీ, కొలెస్ట్రాల్ అండ్ కొందరికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ బ్లాక్స్ అనేవి రావచ్చు ఈ బ్లడ్ సప్లై చేసేదానికి. బాడీలో ఇది సిస్టమిక్ డిసీజ్, అంటే ఎక్కడైనా రావచ్చు, కానీ ఈ రక్తనాళాలు కొంచెం సన్నగా ఉంటాయి మిగతా వాటి కంపేర్ చేస్తే, బికాజ్ దీని సైజు దీన్ని బట్టి. సో వీటిల్లో బ్లాక్ వస్తే ఫస్ట్ బ్లాక్స్ వచ్చి సిగ్నిఫికెంట్ టెరిటరీ కానీ మనకి ఏమైనా అంటే 70% కానీ బూడిపోతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. కాంప్రమైజ్ అయ్యింది మనకి ఎట్లా తెలుస్తుంది? నార్మల్గా ఉన్నప్పుడు మనకేమీ పెద్ద సిమ్టమ్స్ తెలియకపోవచ్చు. అంటే మనం నడిచిన, ఎక్సర్సైజ్ చేసిన, పరిగెత్తిన, ఎనీ ఫామ్ మనం ట్రైన్ అయిన పనుల వరకు మనం నార్మల్గా బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్స్ వస్తాయో మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఆర్ వర్క్ చేస్తే, నార్మల్గా చేస్తున్న వర్క్ని కూడా చేసినా దానికి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ వెజల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే రిక్వైర్మెంట్ అంత బ్లడ్ సర్క్యులేషన్ అడాప్ట్ అవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అంత మంచిది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా వెజల్స్ ఇదవుతాయి, మోర్ సర్క్యులేషన్ ఉంటుంది. ఈ బ్లాక్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అది దే డోంట్ అలౌ మోర్ సప్లై. ఎందుకంటే 70% దాటితే ఆ ఫ్లో తగ్గిపోతుంది. దట్స్ ఏ ఫిజియలాజికల్ ప్రాబ్లం. సో దానివల్ల మనం నడిస్తే ఆయాసం రావచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే మనం చెక్ చేయించుకోవాలి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఇట్లాంటివి. సో ఇది స్టేబుల్ కండిషన్. దీనివల్ల హార్ట్ డ్యామేజ్ కాదు, కానీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అంటే నడిస్తే ఛాతిలో నొప్పి రావడం కానీ, ఆయాసం రావడం కానీ ఇట్లాంటివి రావచ్చు. ఇదే బ్లాక్ పగిలిపోయింది అనుకోండి, సడన్గా ఏమవుతుందంటే అంటే లోపల కొలెస్ట్రాల్ బ్లాక్ అనేది కొలెస్ట్రాల్ డిపాజిషన్. ఆ కొలెస్ట్రాల్ డిపాజిషన్ పైన ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ కానీ పగిలిపోయిందంటే ఆ కొలెస్ట్రాల్ అంతా బ్లడ్కి ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు మనకి దాంట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్లాక్ పైన సడన్గా బ్లడ్ క్లాట్ కానీ ఫామ్ అయింది అనుకోండి, దాన్ని హార్ట్ అటాక్ అంటారు. సో సడన్గా ఆ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఎప్పుడైతే సడన్గా ఆగిపోతుందో ఈ ఏరియా, ఇప్పుడు ఈ వెజల్ ఉందనుకోండి, ఈ ఏరియా అంతా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. దానివల్ల ఆక్సిజన్, గ్లూకోజ్ అన్నీ ఆగిపోతాయి, కండ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి రెస్ట్లో చెస్ట్ పెయిన్, గుండెపోటు అంటారు దాన్ని. సో దానివల్ల ఈ డ్యామేజ్ అంతా జరుగుతుంది. వన్స్ డ్యామేజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఒకటి డ్యామేజ్, ఒకసారి ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది హార్ట్కి.
ఈ డ్యామేజ్లో జరిగినప్పుడు హార్ట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ కానీ తేడా వస్తే అది ఇర్రెగ్యులర్గా కొట్టుకొని హార్ట్ సడన్గా అరెస్ట్ అయ్యి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ టెరిటరీ. ఎంత ఎక్కువ టెరిటరీ ఉంటే హై ఛాన్స్ మనకి ఇది జరిగేదానికి ఉంటుంది. సో దానివల్లే మనకి మెయిన్ ఈ సడన్గా చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ సిగ్నిఫికెంట్ టెరిటరీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకొని కార్డియాక్ అరెస్ట్, VTVF అంటారు, వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్. అది ఇర్రెగ్యులర్గా కొట్టుకొని సడన్గా హార్ట్ ఆగిపోతుంది. సార్ ఇప్పుడు కొంతమందికి గ్యాస్ పెయిన్, హార్ట్ పెయిన్ అర్థం అవ్వదు సార్. గ్యాస్ వల్ల వచ్చిందేమో కదా అని చెప్పేసి ఒక డాంపెరిడోనో ఏదో ఒకటి వేసుకొని రిలీఫ్ అయిపోయిద్దేమో అనే ఒక ఉద్దేశంతో వదిలేస్తారు. తీరా చూస్తే చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎలా సార్ అసలు అదే ఎలా మనం కనుగొట్టు? మనకి ఈ కుడిపక్క రక్తనాళం మెయిన్ ఈ టెరిటరీ బేస్ ఆఫ్ ద హార్ట్ని సప్లై చేస్తుంది. ఓకే. సో ఇట్లాంటి అటాక్స్లో ఏమవుతుందంటే ఈ దాంట్లో అటాక్ కానీ వచ్చిందనుకోండి ఈ బేస్లో కొందరికి అప్పర్ పార్ట్ ఆఫ్ అబ్డమెన్ అంటే కడుపులో కూడా మనకి నొప్పిలాగా ఉండొచ్చు. ఛాతిలో ఎక్కువ తెలియకపోయినా కడుపులో నొప్పిలాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ అనామలీ. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడూ లేని పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ సడన్గా వచ్చి అసోసియేటెడ్ విత్ స్వెట్టింగ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ 4 అడుగులు వేయాలన్నా మనం అసలు వీలు కాకపోవడం, ఇట్లాంటి అదర్ సిమ్టమ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు న్యాచురల్గా మనం కార్డియాక్ ఎలిమెంట్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు. డయాబెటీస్ ఈజ్ ఇప్పుడు ఉన్న వాటిలో మేజర్ కారణం అనేది డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ ఉండడం కానీ, మన ఇంట్లో పేరెంట్స్కి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, 2 పేరెంట్స్ హార్ట్ డిజీజ్ ఉన్నా కానీ వీళ్ళందరికీ బేసిక్గా మెటబాలిజం అబ్నార్మల్గా ఉంటుంది. సో దానివల్ల పిల్లలు కూడా ఎక్కువ ప్రోన్ ఉంటారు. పేరెంట్స్ కానీ హార్ట్ డిజీజ్ ఉంటే పిల్లలకి ఎక్కువ ప్రోన్ ఉంటారు. అదే ఫామ్లో స్మోకర్స్, డ్రగ్ అడిక్ట్స్లో కూడా సడన్గా మనకి ఈ హార్ట్ అటాక్స్, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ యంగ్ పీపుల్లో వచ్చినప్పుడు హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ డేంజరస్. ఎందుకు మనకి ఇవన్నీ అందరూ మీరు అడుగుతున్నారు కదా, ఎందుకు ప్యానిక్ ఎందుకు అవుతున్నాం అంటే మన యంగ్ పీపుల్లో చూసిన దానివల్ల మనకి మనం కూడా ప్రోన్ అనే ఫీలింగ్ వస్తుంది. యంగ్ పీపుల్లో ఎందుకు ఈ మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఆ హార్ట్ అటాక్స్లో అంటే వీళ్ళకి ఫిక్స్డ్ బ్లాక్స్ ఉండవు. ఓకే. అంటే ఇప్పుడు మనం 70% వచ్చి తర్వాత హార్ట్ అటాక్ వచ్చి తర్వాత మనకి టైం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్లాక్కి బాడీ హార్ట్ అడాప్ట్ అవుతూ ఉంటుంది. దానికి కొలాటరల్స్ ఇవన్నీ డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఈ యంగ్ పీపుల్లో ఉంటే బేసిక్గా వీళ్ళకి ఫిక్స్డ్ బ్లాక్స్ ఉండవు. బ్లాక్ ఏమో తక్కువ ఉంటుంది, 20% 30% ఉంటుంది. వీళ్ళకి అడాప్టేషన్ ఉండదు. సడన్గా అవుట్ ఆఫ్ బ్లూ హార్ట్ అటాక్ వస్తుంది, ఆ ఏరియా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆ టెరిటరీ అంతా డ్యామేజ్ అవ్వగానే దే టెన్ టు చెప్పాను కదా అదర్ థింగ్స్ లైక్ ఈ అరిథ్మియాస్ వచ్చి వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అవుతారు. సో వాళ్ళకి ఆ అడాప్టేషన్ టైం ఉండదు, ఎందుకంటే ఫిక్స్డ్ బ్లాక్స్ ఉండవు వాళ్ళకి. సో వీళ్ళు మెయిన్గా ఏముంటుంది వీళ్ళకి స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ ఇది అదర్ ఫార్మ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటే దే కెన్ ప్రోన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే సార్, చాలామందికి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు స్టంట్ వేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇలా వచ్చినప్పుడు వి షేప్లో కొంతమందికి బ్లాక్ అవుతుంది కదా సార్, అది స్టంట్ వేయటానికి కూడా కుదురుతుందా లేకపోతే అది బైపాస్ చేయటమేనా? అంటే వాళ్ళకుంది ఒకటే బ్లాక్ అనుకోండి, అది ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ఈ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఈ వి బ్రాంచెస్ ఎంత ఏ పార్ట్లో ఉంది అనే దాన్ని బట్టి డిటర్మిన్ అవుతుంది. ఈ చిన్న బ్రాంచెస్ కానీ ఏదైనా ఉన్నాయనుకోండి అది అసలు మనకి ప్రాబ్లమే లేదు. డైరెక్ట్గా మెయిన్ వెజల్లో స్టెంట్ వేస్తాము. అండ్ ఆ వెజల్ కానీ పెద్దదైతే వెజల్ సైజ్ ఇస్ బిగ్గర్, అప్పుడు మనం అది స్టెంట్ వేయడమా సర్జరీ చేయడమా అనేది దేర్ బికమ్స్ ఎ డెసిషన్. ఎస్పెషల్లీ ఈ లెఫ్ట్ మెయిన్ అంటారు. ఈ లెఫ్ట్ మెయిన్ నుంచి చెప్పాను కదా 2 వెజల్స్ వస్తాయి. ఈ జంక్షన్లో వాటికి సర్జికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి జంక్షన్స్లో ఏంటంటే మనం స్టెంట్ వేస్తే 2 స్టెంట్స్ డిపెండ్స్ ఆన్ అగైన్ అనాటమీ బట్టి ఉంటుంది. కొందరికి డైరెక్ట్గా స్టెంట్ వేసిన వాళ్ళు సస్టైన్ అవుతారు, కొంతమందికి 2 స్టెంట్స్ అటాచ్ చేయాల్సి రావచ్చు.
ఈ అటాచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రీబ్లాక్ రేట్స్ మామూలు వాళ్ళకన్నా కొంత ఎక్కువ ఉంటుంది. మామూలు స్టెంట్లో మనకి 3 to 5% మందికి అది మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మనం ఈ జంక్షన్లో స్టెంట్లు 2 అటాచ్ చేసి వేస్తే 8 to 10% దాకా రీబ్లాక్ రేట్స్ పెరుగుతాయి అనమాట. అంటే డబుల్ ఇది ఉంటుంది. అందుకని సర్జరీ అయితే మనకి బెటర్ రీబ్లాక్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బైపాస్ సర్జరీ బికమ్స్ ద ఫస్ట్ ఆప్షన్. సో కానీ డిపెండ్స్ అగైన్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు పేషెంట్ ఆయన అదర్ హెల్త్ పారామీటర్స్ వీటన్నిటిపైన డెసిషన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఫ్యాక్టర్ ఎక్కడ బ్లాక్ ఉంది అని. ఫ్యాక్టర్స్ కెన్ చేంజ్ బేస్డ్ ఆన్ ద ఓవరాల్ రిస్క్ ప్రొఫైల్, పేషెంట్ రిస్క్ ప్రొఫైల్ బట్టి మనం అది స్టెంట్ చేస్తామా సర్జరీ చేస్తామా అనేది డిసైడ్ అవుతాం. ఇప్పుడు మీరు అన్నారు కొంత బ్లాకేజ్ అయితే ఉంటుంది, ఉన్నా కానీ మనము స్టంట్ అండ్ బైపాస్ ఈ రెండు లేకుండా కూడా దాన్ని మనం తగ్గించవచ్చా? బ్లాక్స్ వన్స్ ఎస్టాబ్లిష్ అయిన బ్లాక్స్ రివర్స్ చేయడం చాలా కష్టం. అది ఆల్మోస్ట్ అవుతాయి, మార్జినల్గా అవుతాయి. ఇప్పుడు 40% బ్లాక్ ఉంటే ఒక 5% తగ్గచ్చు, 80% ఉంటే ఒక 5 to 10% తగ్గచ్చు. అంతకన్నా క్రాస్గా అయితే మాడిఫై కావు. కానీ ఏదైతే బ్లాక్స్ చెప్పాను కదా 70% కన్నా తక్కువ ఉంటే దానివల్ల మనకి జనరల్గా రొటీన్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ రావు. వాటిని యాజ్ ఇట్ ఈస్ కంట్రోల్ చేయొచ్చు. సో అది సబ్సిక్వెంట్గా పెరిగి మనల్ని ప్రాబ్లం దాకా తీసుకెళ్ళకుండా మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. అట్లీస్ట్ యూ కెన్ స్టాప్ ఎట్ దట్ లెవెల్. అది చేసినా ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో మనకి హార్ట్ డ్యామేజ్ కాదు, సిమ్టమ్స్ రావు. సో దానికి ప్రిడామినెంట్లీ డైట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మనం ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ డైట్. దెన్ యువర్ ఎక్సర్సైజ్, దెన్ ఇఫ్ ఇట్ ఆల్రెడీ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి మెడికేషన్. దిస్ ఇస్ ద డిక్టమ్. సో నేను ఇంత కష్టపడి నిలబడి ఇప్పుడు దీన్ని చూపించి చేస్తుంది కేవలం చదువుకున్న వాళ్ళకే, చదువుకోలేని వాళ్ళకి అవేర్నెస్ లేక దాన్ని గ్యాస్ పెయిన్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదో పెన్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైతే పల్లెటూర్లలో ఉంటున్నారో చాలామంది కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చే ముందు వచ్చే జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ మీకు బ్లాకేజ్ వల్ల హార్ట్లో మీకు బ్లాక్స్ వస్తున్నాయి, ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా చిన్నగా డాక్టర్ గారు మీకు ఒక్కసారి చూపిస్తారు. ఎవరికైనా ఒకసారి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రెడ్ వెజల్స్ అన్ని హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, వీటిని కొరనరీ ఆర్టరీస్ అంటారు. సో ఈ రెడ్ వెజల్స్ ఈ వెజల్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మీకు ఓవర్లాప్ ఉంది కాబట్టి మనకి కనిపించలేదు. అది వచ్చి 2 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఇది ఎల్ఏడి అంటారు, మెయిన్ వెజల్. హార్ట్కి 60% సప్లై దీని నుంచి. ఇది లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటారు. ఓకే, ఇది ఒకటి. ఆ రెండిటికి వచ్చే బిగినింగ్ లెఫ్ట్ మెయిన్. ఇది మెయిన్ 60% ఆఫ్ హార్ట్ బ్లడ్ సప్లై ఈ వెజల్ నుంచి అవుతుంది అనమాట. సో దీన్నే విడోవర్స్ ఆర్టరీ అంటారు. అంటే దీంట్లో అటాక్ అయితే సర్వైవల్ ఛాన్స్ తక్కువ ఆర్ మార్టాలిటీ ఎక్కువ అనేది ఇండికేషన్ అనమాట. అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్ దీంట్లో? యా, ఇదే మేజర్ వెజల్. ఉన్నట్లో మ్యాక్సిమం హార్ట్ సప్లై చేసేది ఈ వెజలే. కొన్ని అనామలీస్ వదిలేస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్కి 60 to 70% ఆఫ్ హార్ట్ బ్లడ్ సప్లై ఈ ఒక్క వెజల్ నుంచి అవుతుంది. సో దీంట్లో అటాక్ అయితే మార్టాలిటీ అంటే మనం చూసిన ఈ హార్ట్ అటాక్లో చనిపోయే మెజారిటీ పీపుల్ ఈ వెజల్ రిలేటెడ్ వాళ్ళే ఉంటారు. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ విడోవర్స్ ఆర్టరీ. ఓకే, మిగతా 2 కలిపి 30 to 40%. ఈ లెఫ్ట్ సైడ్ సెకండ్ వెజల్, ఈ రైట్ సైడ్ వచ్చేది రైట్ కొరనరీ ఆర్టరీ అంటారు. వీటి వల్ల 30 to 40% ఆఫ్ బ్లడ్ సప్లై నడుస్తుంది. మనకి బ్లాక్స్ అనేవి ఎక్కడైనా రావచ్చు. అది ఇంకా ఈ వీళ్ళకి దీంట్లో వస్తుందా దాంట్లో వస్తుందా అనే ఇది ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. దట్స్ డిపెండ్స్ ఆన్ ద ఫేట్, మనకి ఎక్కడ వస్తుంది, ఏ ఏరియాలో వస్తుంది. సో వీటిల్లో ఈ కానీ మూసుకోపోతే మనకు వచ్చేది హార్ట్ అటాక్. వీటిని మనం జనరల్గా ఎమర్జెన్సీస్లో ఈ సడన్గా అటాక్ అయ్యి మనకి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఫస్ట్ 6 hours అంటే ఎవ్రీ సెకండ్ ఆఫ్ డిలే మనకి ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ కండ చనిపోతూ ఉంటుంది. ఆ బ్లడ్ లేక అది పనిచేయాల్సి వస్తుంది. దాంట్లో ఎంత ఫాస్ట్గా మనం మళ్ళీ బ్లడ్ని సప్లైని రెస్టోర్ చేస్తామో ఆ కండ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 6 hours దాటిపోతే కండ
సర్వైవల్ ఛాన్స్ అంటే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతూ వస్తుంటుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్. ఎవరికైనా మనకి ఛాతి నొప్పి వచ్చి హార్ట్ అటాక్ లాంటిది వస్తే నియరెస్ట్ హాస్పిటల్ కానీ అంటే వెళ్తే 2 ఫార్మ్స్, మళ్ళీ మనకి బ్లడ్ క్లాట్ కరిగేదానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, కానీ వాటి ఎఫికసీ ఓన్లీ అరౌండ్ 50 to 60% ఉంటుంది. మళ్ళీ బ్యాలెన్స్ 40% పీపుల్కి అది ఈ బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ చేయలేకపోవచ్చు. మంచి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎక్కడున్నాం అని. ఊర్లలో ఉంటే అందరి దగ్గర క్యాత్ ల్యాబ్లో ఇవన్నీ ఉండవు కాబట్టి నియరెస్ట్ ట్రీట్మెంట్ ఆ ఇంజెక్షన్ తీసుకోవడం. ఒకవేళ హాఫ్ అన్ అవర్ 45 minutesలో మనకి ఆ సిమ్టమ్స్ నొప్పి అది తగ్గకపోతే దెన్ యూ మూవ్ టు ఏ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హాస్పిటల్. దాన్ని యాంజియోప్లాస్టీ, ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయొచ్చు. కానీ మనం మంచి హాస్పిటల్ దగ్గరలో ఉన్నాం అనుకోండి, వేర్ యూ కెన్ రీచ్ ఇన్ 30 minutes, వేర్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయంటే దాని నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బ్లాక్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని చేస్తారు. ఈ వెజల్లో వెళ్ళి వైర్ వేసి ఆ బ్లడ్ క్లాట్ తీసి అక్కడ స్టెంట్ ఫిక్స్ చేస్తారు. ఆ బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్. కొంతమంది తెలియక ఏదో టంగ్ కింద టాబ్లెట్ ఏదో పెట్టుకుంటారు, అది పెయిన్ రిలీఫ్ కోసం ఇస్తారు, వెజల్స్ డైలేట్ అవుతాయి, కానీ ఇట్ వోంట్ స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ హార్ట్ అటాక్. మనకి ఆ రిలీఫ్ కొంత టైం బై చేసుకున్నది తప్పితే బట్ ఇట్ వోంట్ స్టాప్. అది వేసుకొని ఇంట్లో కూర్చుంటే మటుకు ఇట్ విల్ బి డేంజరస్. ఏంటి సార్ ఇకోస్ప్రిన్? అది సార్బిట్రేట్ అండి, నైట్రేట్స్ అని ఇస్తారు. నాలుగు కింద పెట్టుకుంటే అది బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తారు. ఓకే, సో ఇది క్లియర్గా చెప్పారు డాక్టర్ గారు. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు వస్తుంది, ఎక్కడ బ్లాక్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఇమ్మీడియట్ రిలీఫ్కి మీకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ హాస్పిటల్స్కి కానీ లేకపోతే సార్ చెప్పిన టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మీకు అప్పటికప్పుడు రిలీఫ్ ఇవ్వడానికి తప్పితే కంప్లీట్గా రిలీఫ్ అయితే ఉండదు. సో తెలుసుకోని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. అనిల్ కృష్ణ గారు, ఇది ఎస్పెషల్లీ నేను చేసింది పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ముఖ్యంగా అవగాహన లేకుండా ఇవాళ హార్ట్ అటాక్ అనేది వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి అటాక్ అవుతుంది. మీరు చెప్పినట్లుగా ఇది పల్లెటూరు వాళ్ళకే కాదండి, చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియదు. గో బై మిస్కన్సెప్షన్స్, వేరియస్ డౌట్స్ ఉంటాయి అసలు ఏంటి అని. బట్ ఐ థింక్ ఇట్ షుడ్ క్లారిఫై. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్లీజ్ బీ సీటెడ్. సో అనిల్ కృష్ణ గారు నమస్కారం సార్. సో ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు. సో ఎప్పుడు పేషెంట్లను చూస్తూ హ్యాపీగా హెల్దీగా, అందరికన్నా మీరే ఫుల్ జోష్గా ఉన్నారు. చెప్పాలంటే ఒక హీరో లాగా ఉంటుంది సార్. కార్డియాలజిస్ట్ అంటే ఎవరు నంబర్ మిమ్మల్ని? ఫుల్ టైం కార్డియాలజిస్ట్. ఎలా అనిపిస్తుంది అంటే నెల్లూరులో పుట్టి ఒక కార్డియాలజిస్ట్ ఈరోజు ఈ సంస్థలకి, మెడికల్ సంస్థలకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, 12,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీ జర్నీ చూసుకున్నప్పుడు? కమ్ ఏ లాంగ్ వే అండి. యాక్చువల్లీ చైల్డ్హుడ్ అయితే డాక్టర్ అవ్వాలనేదే కోరిక. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అంటే నాకు పర్సనల్గా కానీ ఇంట్లో ప్రాబ్లీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ డాక్టర్ అనే ఎప్పుడు అదే ఉండేది. స్కూలింగ్ నుంచి పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు. అంటే కొంత మా గ్రాండ్ మదర్ షీ వాంటెడ్ వాళ్ళ కిడ్స్ని అందరినీ చదివించాలనే ఇది ఉండేది. సో ఇంగ్లీష్ మీడియం అయితే కెరియర్ బాగుంటుంది అని తీసుకెళ్ళి మా అత్తల దగ్గర కూర్చోబెట్టి చదివించారు. సో ఫస్ట్లో ఒక 2 years కావల్లో ఒక అత్త దగ్గర, దెన్ మా ఊర్లో స్కూల్ స్టార్ట్ చేశారని ఫ్రమ్ 1st to 4th, మళ్ళీ ఇది 5th తర్వాత మళ్ళీ లేదు, తీసుకెళ్ళి చెన్నైలో ఇంకో అత్త దగ్గర పెట్టి అట్లా దట్స్ హౌ లైఫ్ స్టార్టెడ్. మెడికల్ స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా మనకి బేసిక్గా ఒక ఫిజిషియన్ అవ్వాలనేది కోరిక. ఫిజిషియన్లో మనకి మోర్ వైడ్ సబ్జెక్ట్, అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తాము అనే ఫీలింగ్ ఉంది. మెడిసిన్ కంప్లీట్ జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ నెల్లూరు వెళ్ళాను. అక్కడనే ఎస్టాబ్లిష్ అయ్యి ప్రాక్టీస్ చేసుకొని అట్లా ఉంది. దెన్ యాక్చువల్గా ఫిజిషియన్కి అప్పుడు రియలైజేషన్ అంటే పెద్ద రోల్ లేకపోవచ్చు, యూ నీడ్ టు స్పెషలైజ్ అని. సో దెన్ కార్డియాలజీ వాస్ నాకు ఒక మేజర్ అట్రాక్టివ్ సబ్జెక్ట్ అనమాట, వేర్ ఐ థింక్ లైఫ్ని చేంజ్ చేసే సబ్జెక్ట్ అని ఫీల్ అవుతాను నేను. సో దానిపైన ఇంట్రెస్ట్, దెన్ గెటింగ్ ఎంట్రన్స్, దెన్ ఉస్మానియాలో డిఎం అయిపోయింది.
దెన్ ఒక 6 months ఒక హాస్పిటల్లో పనిచేసాం. దెన్ వీ స్టార్టెడ్ దిస్ ఎంటర్ప్రైజ్. స్టార్ట్ చేసినప్పుడు ఒక కార్డియాక్ సెంటర్గానే స్టార్ట్ చేసాము. మై సెల్ఫ్, నాతో పాటు ఫ్రెండ్ శరత్ ఉన్నాడు, దెన్ వన్ మోర్ ఫ్రెండ్ హరి అని. మేము ముగ్గురు కలిసిన తర్వాత డాక్టర్ కృష్ణప్రసాద్, ఒక ఇద్దరు కార్డియాలజిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఒక మేనేజ్మెంట్ పర్సన్. ఓకే. సో కలిసి స్టార్ట్ అయిన జర్నీ. సో 4 people to now 13,000-14,000 people in last 12 years. 2011లో స్టార్ట్ అయ్యాం మేము. ఓకే. 2011 మార్చ్. అది కూడా వేరే వాళ్ళ పార్ట్నర్షిప్ అట్లా, అంటే ఓన్లీ ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్ కోసం స్టార్ట్ అయిన జర్నీ ఇది హ్యాస్ కమ్ దిస్ వే. ప్రెటీ హ్యాపీ. ఇప్పుడు 4 states ఉన్నాం. అప్పుడైతే కంబైన్డ్ స్టేటే ఏపీ తెలంగాణ. ఇప్పుడు 2 states ఆంధ్రాలో 8 హాస్పిటల్స్ రన్ చేస్తాం. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి మనం కర్నూలు, నెల్లూరు దాకా వీఆర్ దేర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్. మెడికవర్ అంటే ఒక బ్రాండ్. కానీ ఒక 14 yearsలోనే 25 హాస్పిటల్స్. సో తెలంగాణలో కూడా ఐ థింక్ సిటీ వదిలేస్తే పెరిఫరీస్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చి ఆల్ కార్డియాక్ సర్జరీస్ ఇన్ని ఎక్స్టెన్సివ్గా చేసే కార్పొరేట్ హాస్పిటల్ చూసుకుంటే మనమే ఉంటాం. అంటే కరీంనగర్, నిజామాబాద్, ఇప్పుడు వరంగల్లో కూడా స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్లో కూడా మనం ఆల్రెడీ 3 హాస్పిటల్స్ రన్ చేస్తున్నాం. అనదర్ 2 hospitals విల్ బి కమింగ్ షార్ట్లీ. వర్క్ నడుస్తుంది. సో అట్లా కాకుండా మహారాష్ట్రలో కూడా 5 hospitals ఉన్నాయి. నవీ ముంబై, పూణే, నాసిక్, ఔరంగాబాద్, సంగంనేర్ అని. సో అట్లా ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ బెంగళూరులో కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే లాస్ట్ ఫ్యూ డేస్ వి గాట్ ఆల్ లైసెన్సెస్, వీఆర్ గోయింగ్ లైక్. ఓకే. కానీ 25 హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, మళ్ళీ ఒక పక్కన మీరు ఓపీ, పేషెంట్స్ని కంటిన్యూగా చూస్తున్నారు. టైం ఎక్కడ దొరుకుతుంది సార్ అసలుకి? నేను ఇప్పుడు మేనేజ్మెంట్ ఎక్కువ, అంటే ఓన్లీ రెగ్యులర్ మేనేజ్మెంట్ అయితే మనకి రోల్ ఏంటంటే ప్యాషన్ ఇస్ టు స్టిల్ ప్రాక్టీస్. ఓకే. ఒక 2 రోజులు మనకి బ్లడ్ అండకపోతే చేతులు ఇట్లా కదులుతూ ఉంటాయి. సో ఇది వస్తుంది. సో ప్రాక్టీస్ ఇస్ వాట్ ఐ లవ్ అండ్ వేర్ ఐ రిలాక్స్ ఆల్సో. అది దట్స్ ద ఒక సికెస్ట్ పేషెంట్, అంటే ఇంకా బతుకుతాడో లేదా అనే పేషెంట్ బాగా వెళ్ళిపోతే దాంట్లో వచ్చే వాడికి కిక్ అనొచ్చు, వాట్ ఎవర్, యూ డోంట్ గెట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. సో కదా డాక్టర్ని దేవుడితో పోలుస్తారు. దేవుడేం కాదు, బట్ దట్స్ ఎ ప్రొఫెషన్. మనం ఎంచుకున్న ప్రొఫెషన్ కాబట్టి ఒక లైఫ్ అంటే మనకేంటంటే ఒక మెనీ పీపుల్ థింక్ డాక్టర్స్ ఏదో ఒక ప్రాణం పోయింది అనుకుంటారు, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏదైనా డిపెండింగ్ ఆన్ ద కండిషన్ కానీ వేరియస్ రీజన్స్లో ఒక లైఫ్ పోయిందంటే వెరీ పెయిన్ఫుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. మోస్ట్ ఆఫ్ నేనైతే అలాంటి ఒక ఇన్సిడెంట్ ఉందా మీ లైఫ్లో? కొన్ని వందల సర్జరీలు చేసుకుంటారు. సమ్టైమ్స్ లేట్గా ప్రెజెంట్ అయ్యి సిక్ హార్ట్స్ పైన మనం చేసినప్పుడు అది చేయకపోయినా కూడా కొందరు దే డోంట్ మేక్ ఇట్. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీస్, కిడ్స్ ఉంటారు, అండ్ దస్ ఎంటైర్ ఫ్యామిలీ వుడ్ హ్యావ్ బీన్ డిపెండెంట్ ఆన్ దెమ్. ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ చూస్తే యూ వోంట్ ఈవెన్, అంటే ఇంకేమైనా డిఫరెంట్గా మనం చేయగలిగిందంతా చేస్తుంటాము, వీ కుడ్ హ్యావ్ డన్ దట్, బట్ ఇంకేదైనా చేస్తుంటే బతుకుంటాడా అనే ఫీలింగ్ మట్టుకు పోదు. దట్ విల్ హాంట్ ఫర్ మేబీ 3 days, 4 days, 1 week, దెన్ యూ గెట్ బ్యాక్ టు నార్మల్సీ. సో ఒక సైడ్ యూ ఫీల్ యూ హ్యావ్ సేవ్డ్ ఎ లైఫ్, మనమే దేవుడు అనిపిస్తాం. నెక్స్ట్ టైం దేవుడు చూపిస్తాడు నువ్వు చేసేది ఏం లేదు, ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ అని. సో ఇట్ ఈస్ దట్ ఎక్స్ట్రీమ్స్. యూ హ్యావ్ ద హైస్, యూ హ్యావ్ ద లోస్, బట్ హైస్ ఆర్ మోర్ దెన్ ద లోస్. దట్స్ లైఫ్. అంటే సిటీలో చాలా హాస్పిటల్స్ చూసాను సార్ నేను, బట్ మెడికవర్ అంటే చాలా స్పెషల్ అందరికీ. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాకుండా మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. నేను వచ్చినప్పుడు కూడా లోపల నాకు చాలా దేశాలు వాళ్ళు కనిపించారు. నేను ఎక్కడ చూడలేదు కూడా. ఎందుకు అంత నమ్మకం మెడికవర్కి? వన్ థింగ్ ఈజ్ యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక హాస్పిటల్ సంస్థ నడుపుతున్నాం అంటే అది మెడికవర్. ఇంకా ప్రాక్టీస్ చేస్తూ అంటే వీ హ్యావెంట్ లెఫ్ట్ ద ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తూ మన డిపార్ట్మెంట్ దాటి వీ డోంట్ గో యాజ్ అ మేనేజ్మెంట్ ఇంటర్ఫియర్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్లో మన ఇంటర్ఫియర్ కాం. అండ్ మనం బికాస్ వీ నో ద కండిషన్స్, హైర్ చేసే కన్సల్టెంట్స్ కానీ
టీమ్ కానీ కొంచెం వాళ్ళ ఎఫెక్టివ్గా ఉండాలి, ఎథికల్గా ఉండాలి అండ్ రైట్ కేర్ డెలివర్ చేయాలనే ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేస్తాం. సో మన మానిటరింగ్ సిస్టమ్ అన్నీ కూడా ఆ బేసిస్ పైన ఉంటుంది. మన హాస్పిటల్లో యాజ్ ఎ గ్రూప్ ఎనీ ఫామ్, అది ఊర్లో కావచ్చు, సిటీలో కావచ్చు, నేను ప్రాక్టీస్ చేస్తున్న ఈ హాస్పిటల్లో కావచ్చు, మనం మేనేజ్మెంట్ సైడ్ నుంచి పోయి ఏ డాక్టర్ని ఇది చెయ్యి ఇది చేయొద్దు అనేది ఉండదు. దట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద ట్రీటింగ్ డాక్టర్ టు డెలివర్ ద రైట్ కేర్ బికాస్ పేషెంట్ ఫస్ట్ బిలాంగ్స్ టు ద డాక్టర్, హీ ఓన్స్ ఇట్. సో మనం ఇంటర్ఫియర్ చేసి ఈ సర్జరీ చేయి, ఈ సర్జరీ చేయొద్దు, ఈ అడ్మిట్ చేయొద్దు అనేది ఉండదు. ఇట్ ఈస్ ఎంటైర్లీ ఏ డాక్టర్స్ ప్రెరగేటివ్. న్యాచురల్గా అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు ద రిజల్ట్స్ విల్ బీ డెఫినెట్లీ వెరీ గుడ్. ఓకే. సో ఇట్స్ ఆల్ ఇన్ దట్ సైకిల్. మనకు ఆ డాక్టర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి, అండ్ హౌ వీ షుడ్ నో. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, ద బెస్ట్ స్కిల్ ఉంది, జనాలకి ఎట్లా తెలియాలి, ఇంతవరకే మేనేజ్మెంట్ స్టోరీ. వన్స్ ఆఫ్టర్ దట్ హౌ యూ ట్రీట్, అంటే మనకి మెడికల్ ఆడిట్ ఉంటుంది, వీ స్టిల్ ఫాలో అప్. ఇన్ కేస్ మనం ఏమైనా హైర్ చేయొచ్చు, వీ కుడ్ ఫెయిల్ సమ్ టైమ్స్. ఆ మెడికల్ ఆడిట్ పైన ఆ డాక్టర్స్ని రీప్లేస్ చేయడం, రైట్ టాలెంట్ తేవడం, ఎందుకంటే వేరీడ్ లొకేషన్స్లో ఉన్నప్పుడు that becomes a challenge. So a strong audits I create chesam kabatti results are good. Once results are good, naturally you have this. ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు సార్ మీ లైఫ్ టైం ఇప్పుడు వరకు? I won't have, it would have been multiple thousands అండి. థౌజండ్స్? Angioplasties thousands చేస్తుంటాను. There were months where I have done probably 60-70 angioplasties in a month. or 18 రోజుకి 2-3 చేసిన రోజులు కూడా ఉన్నాయి, ఆర్ 5-6 చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆఫ్ లైట్ అంటే కెరియర్ స్టార్టింగ్లో ఇట్ వాజ్ లైక్ ఇది ఉంది. నౌ వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్. అప్పుడు నౌ ఈ హాస్పిటల్లో క్లోజ్ టు 20 కార్డియాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. సో మనకి వీఆర్ 1 in 20th. సో ఎర్లియర్ డేస్లో లిమిటెడ్ పీపుల్ ఉండేవాళ్ళం కాబట్టి మోర్ కేసెస్ ఉండే. సో అండ్ మనం జియోగ్రఫికల్గా కానీ మా పేషెంట్స్ కానీ ఆన్ అన్ యావరేజ్ 10 to 15 క్యాట్సే చేసేవాడిని, దాంట్లో ఒక 4-5 యాంజియోప్లాస్టీలు చేసేవాడిని కన్సిస్టెంట్గా. సో నౌ ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్ నెంబర్స్ తగ్గినాయి కానీ ద మోర్ కాంప్లెక్స్ కేసెస్ ఎక్కువ చేస్తుంది. బట్ యూరోపియన్ వైద్య సేవలు భారతదేశానికి అందించిన ఘనత అయితే అనిల్ కృష్ణ గారికే ఉంటుంది. లేదు, యూరోప్ ఎంటర్ప్రైజ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం మన హాస్పిటల్తోనే. సో ఇన్ ఎ వే దట్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ గ్రోయింగ్ ద హాస్పిటల్. మోర్ ఆడిట్స్ అవన్నీ తేగలిగాం. సో రైట్ హెల్త్ కేర్ డెలివర్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. మీకెవరు సార్ అంటే హైదరాబాద్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ కార్డియాలజీలు అని అంటే అందరి గురించి చెప్తూనే ఉంటాం, మీకు ఇన్స్పిరేషన్, మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారు? ఇఫ్ ఎట్ ఆల్ కార్డియాలజీలో అట్లీస్ట్ ఇఫ్ ఐ యామ్ ఇన్ ఈ స్టేట్లో ఉంటే మా బాస్ అండి, డాక్టర్ సంపత్ కుమార్. ఓకే. ఈ అంటే మీరు కార్పొరేట్స్ చూసి పేరు ఇనుండకపోయి ఉండొచ్చు. హీ వాజ్ హెచ్ఓడి ఫర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. మేము ఉన్నప్పుడు కార్డియాలజీ హెచ్ఓడిగా ఉన్నారు. అట్లీస్ట్ మమ్మల్ని ట్రైన్ చేసి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆయన టర్మ్లో, ఇప్పుడు నేను కానీ నాతో పాటు వచ్చిన జనరల్ ఆయన హెచ్ఓడిగా ఉన్న రోజుల్లో ఉస్మానియా నుంచి క్యాండిడేట్ వస్తే హీ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ హిస్ ఓన్. ఓకే. ట్రైనింగ్ కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఎ క్రెడిట్ ఆర్ సమ్మన్ టు లుక్ ఫార్వర్డ్ నాకు ముందు నుంచి, ఇట్ ఈస్ డాక్టర్ సంపత్ కుమార్. మీ మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోగలరా? అంటే మీరు ఒక డాక్టర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఓన్గా ఆపరేషన్ చేసిన డే గుర్తుందా మీకు? ఫస్ట్ థింగ్ ఉస్మానియాలోనే అండి. ఓకే. నేను పీజీగా ఉన్నప్పుడే ఆల్ దిస్ నెవర్ హ్యాపెన్స్ ప్రాబబ్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్, అట్లీస్ట్ ఏపీ తెలంగాణలో అయితే ఎక్కడ ఇవ్వరు కూడా. ఓకే. వీ హ్యావ్ డన్ సర్జరీస్ ప్రాబ్లీ ఇన్ ద థర్డ్ ఇయర్ ఇట్ సెల్ఫ్, ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి. అంటే ద ట్రైనింగ్ ప్రాసెస్ వాజ్ దట్. ఫస్ట్ కేస్ చేసింది ఉస్మానియాలోనే. ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఒక 6 months వేరే కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేశాను.
బై ద టైమ్ ఐ వాస్ దర్ ఐ వాజ్ ఇండిపెండెంట్. నాకెవరు సపోర్టు చేయలేదు, ఆర్ హెల్పింగ్ హ్యాండ్ లేదు. వీ స్టార్టెడ్ ఆన్ అవర్ సెల్ఫ్. దెన్ ఆ నెంబర్స్ అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. కేర్ ఇస్తున్నారు కాబట్టి నెంబర్స్. సార్ ఇప్పుడు అన్ని ప్రొఫెషన్లో చూసుకుంటే ఒక్క మీ ప్రొఫెషన్లోనే డాక్టర్నే చేసుకుంటారు. అట్లేం లేదండి, మా ఆవిడ నాన్ డాక్టర్ అండి. నాన్ డాక్టర్ అదే అందుకే అడిగాను, అంటే ఈ ఫీల్డ్ అలానే ఉంటుంది. దిస్ ఇస్ ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ వదిలేస్తే మెజారిటీ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఎమర్జెన్సీ, ఓకే, టైం కన్జ్యూమింగ్. అవును, యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్, నైట్ డ్యూటీస్ ఉంటాయి, అండ్ యూ నీడ్ టు రష్ ఇన్ ద ఆడ్ అవర్స్. సో ఇవన్నీ బేసిక్గా ఇఫ్ యువర్ పార్ట్నర్ knows everything about it, then they last. అది ఒక డాక్టరే అర్థం చేసుకోగలరు కదా, నాన్ డాక్టర్ అన్నప్పుడు. నాన్ డాక్టర్ అందుకే ఎక్కువ మంది ఈ సేమ్ ఫ్యాకల్టీ వాళ్ళే ఉంటారు, అంటే మెడిసిన్ రిలేటెడే ఉంటారు. సో దట్ దే టెన్ టు అండర్స్టాండ్ ద ప్రొఫెషన్లో ఉన్న నీడ్స్, నెసెసిటీస్ అన్ని. సో ఇక్కడ హాలిడేస్ ఉండవు, ఏముండవు. యూ నీడ్ టు కమ్ వర్క్. Even if it is a Sunday, మీకు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే యూ హ్యావ్ టు కమ్ అండ్ సర్వ్ ఇట్. సో వెరీ పెయిన్ఫుల్. అండ్ నాన్ డాక్టర్స్కి అడాప్ట్ అవ్వాలి అంటే వెరీ టఫ్. ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ సమ్ స్పేస్ ఇన్ లైఫ్. ఈ ప్రొఫెషన్లో ఆ స్పేస్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి యాక్టివ్లీ ప్రాక్టీసింగ్ వాళ్ళకి ఉండదు. ఓకే, దెర్ వర్ డేస్ ఈవెన్ మా ఆవిడ కూడా చాలా అప్సెట్. నాట్ నౌ, ఇన్ ఇనీషియల్ డేస్లో 9కి నేను హాస్పిటల్ 8:30కి హాస్పిటల్ నుంచి వెళ్తే, బై ద టైమ్ ఐ యూస్ టు కమ్ అగైన్ ఇట్ వుడ్ బి 8 or 9. సో దెర్ ఈస్ నో లైఫ్ ఫర్ దెమ్. సో టైం దొరకదు అసలుకి. ఎస్. సో నేను వచ్చి 9కి వచ్చి ఇంక తిని పనుకోవడం, మళ్ళీ లేచి వెళ్దాం తప్పితే దెర్ ఇస్ నో అదర్ జాబ్. ఓకే, సో న్యాచురల్లీ ఫర్ ఫ్యామిలీ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. సో అందుకే డాక్టర్స్ అయితే అర్థం చేసుకుంటారు. ఆర్ వెన్ యూ ట్రాన్సెండ్ జర్నీ కంటిన్యూ అయ్యే కొద్దీ ఈవెన్ నాన్ డాక్టర్స్ విల్ అడాప్ట్. ఓకే, లవ్ మ్యారేజ్ అనేది లేదండి, అరేంజ్ మ్యారేజ్. అదేంటి సార్ ఇంత బాగుంటుంది, ప్రపోజల్స్ రాలేదా? అంటే అప్పట్లో అర్థమయ్యేది కాదు. సో ఇట్లా జరిగింది. లవ్ అంటే అర్థమయ్యేది కదా, లేకపోతే లవ్ అన్న అర్థమయ్యేది కాదు. అండ్ మోర్ ఓవర్ తెలుసు కదా, విలేజ్ నుంచి వచ్చాం, మనకి we don't know much about this high-end lifestyles, ఇట్లాంటివన్నీ తెలియదు. సో didn't happen, that's it. సినిమాలు చూస్తుంటారా? ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూస్తానండి. ఇప్పుడు చూస్తున్నారా? మీ టైంలో చూసేవాళ్ళమే, బట్ లెస్ ఇన్ నెంబర్ ఓవరాల్. అంతేమి ఇది ఉండదు. ఓన్లీ ఎప్పుడైనా నెట్ఫ్లిక్స్ పనుకునే ముందు పెట్టి నిద్రపోతే దట్స్ హౌ ఇట్ ఈస్, అంతే. కానీ సినిమాల్లో చూపించినట్టు ఉండదు మన లైఫ్. మేడంకి ఇంతవరకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా కనీసం? యా. ఎర్లీ ఇన్ మై మ్యారేజ్ ఐ ఫర్గాట్ ద యానివర్సరీ. ఆ తర్వాత మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మ్యారేజ్ యానివర్సరీ గుర్తుపెట్టుకోలేదా మీరు? సో నౌ ఐ మేక్ ష్యూర్ ఐ రిమెంబర్ ఇట్. ఎప్పుడు సార్ డేట్? 9th February. ఓ ఫోన్లే క్వశ్చన్ వేసి మళ్ళీ నేను తప్పు చెప్తాను, మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఐ హ్యావ్ 3 kids అండి. ఫస్ట్ వన్ ఈజ్ అ సన్, ఈజ్ 12th standard ఇప్పుడు. పెద్దమ్మాయి వచ్చేసి 10th, చిన్నమ్మాయి ఈజ్ 4th. ఓకే, సో ముగ్గురు ఉండాలనే? ముగ్గురు ఉండాలని కాదు. సో ఇట్స్ ఏ స్టోరీ అగైన్. పెళ్ళైన ఒక 2007 we got married. 2013లో we lost our father-in-law. As a very young, very much connected to my wife, to me. ఓకే, పేరుకల్లడే కానీ కొడుకులాగా చూసుకునేవాడు. ఒక రోడ్ యాక్సిడెంట్లో we lost him. సో అప్పుడు we realized we need someone for the family to. మా అత్తగారు కానీ మా వైఫ్, they were all down completely. They couldn't come out. We thought we need to have one more kid. So that's the story of the 3rd kid. So ఓకే, ఫ్యామిలీ అంత ఎక్కువ మంది ఉంటే అంత బాగుంటుంది. పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు? నౌ ఎస్. మనం ఇప్పుడు స్పెండ్ చేయాలన్నా వాళ్ళకి టైం లేదు. వాడు నౌ హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్.
అవునా? మై ఎల్డర్ డాటర్ వాంట్స్ టు బి, ఆమె కూడా డాక్టర్ అవ్వాలంటున్నారు. సో దే ఆర్ బిజీ నౌ. మనం టైం ఇచ్చింది. సూపర్ సార్. ఇప్పుడు చాలామంది డాక్టర్స్కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటో అర్థం అవ్వట్లేదు అసలుకి. అంటే వాళ్ళ హార్ట్ అటాక్ న్యూస్ చూసినప్పుడు జనం కూడా చాలామంది భయాందోళనకు గురవుతున్నారు అసలుకి. అదేంటి డాక్టర్స్కే ఇలా అవుతుంది, ఏంటిది సైన్స్ అర్థం కాని సైన్స్ అయిపోయింది ఇప్పుడు. ఆ, ఆ, ఒక డాక్టర్ ఒక మెడిసిన్ చెప్తారు, ఒక డాక్టర్ ఒక మెడిసిన్ చెప్తారు, ఒక డాక్టర్ ఒక ట్రీట్మెంట్ చెప్తారు, అట్లా అయిపోయింది ఇప్పుడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ హాస్పిటల్స్ కూడా అనకూడదు, ఒక బిజినెస్ అయిపోయింది. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? సో డాక్టర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్స్ అండి. సో వాళ్ళకి జనరల్ పబ్లిక్ వచ్చినట్టే హార్ట్ అటాక్స్ వస్తాయి. దే ఆర్ ఆల్సో కామన్. అండ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ థింగ్ ఇస్ అగైన్ ఇట్ కమ్స్ అగైన్ మన హెల్త్, వన్ రిస్క్ ఫ్యాక్టర్స్, డైట్, స్ట్రెస్ లెవెల్స్. ప్రాబ్లీ డాక్టర్స్ కొంత ఇప్పుడు మాట్లాడినట్టు ఎక్కువ వర్కింగ్ అవర్స్ కానీ, ఎగ్జైట్మెంట్, సర్జరీ అయ్యేటప్పుడు వచ్చే ఆ ఎగ్జైట్మెంట్స్, ఆ స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ వల్ల కానీ. ఓకే. But naturally, when your stress is high, naturally again metabolism goes bad. So even doctor has to focus on his health. దానికి డాక్టర్ అయినంత మాత్రాన దేవుడు వాళ్ళకి ఏమి ఎక్స్ట్రా పవర్స్ ఇయర్. హీఈస్ ట్రైన్ టు ట్రీట్ ఎ ప్రాబ్లమ్. ఆయనకి ఆయన ట్రీట్ చేసుకోలేడు కాబట్టి నీడ్ టు నో అట్లీస్ట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. దట్స్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే సైన్స్ హ్యాస్ చేంజ్డ్ గ్రాస్లీ. అంటే వీఆర్ మూవింగ్ మోర్ towards a non-invasive or less invasive kind of a thing. ఇప్పుడు ఓవరాల్గా వెస్ట్రన్ పాపులేషన్లో తీసుకో ఓపెన్ హార్ట్ సర్జరీస్ అనేది గ్రాస్గా తగ్గిపోయింది. సో మోర్ అండ్ మోర్ లెస్ ఇన్వేజివ్, వేర్ రిస్క్ కమ్స్ డౌన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బెటర్, లెస్ ఇన్వేజివ్ సైడ్ మనం వెళ్తూ ఉన్నాం. సో ఈ ట్రైన్ కానీ, అంటే ఇఫ్ యూ లీవ్ సమ్మన్ హూ వన్ ఆర్ బ్లాక్ షీప్, కరప్టెడ్గా బ్లాక్లు లేని వాళ్ళకి స్టెంట్ చేయడం కానీ, అన్వాంటెడ్ సర్జరీస్ చేయడం, యూ విల్ హ్యావ్ లైక్ ఎనీ అదర్ పాపులేషన్. లేరు అని మనం చెప్పలేం కానీ ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. నాట్ మెజారిటీ. మెజారిటీ డిపెండ్స్ ఆన్ ద ట్రైనింగ్. సమ్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రైన్డ్ టు డూ మోర్ కాంప్లెక్స్ థింగ్స్. సమ్ పీపుల్ ఆర్ లెస్ ట్రైన్డ్ టు డూ కాంప్లెక్స్ థింగ్. వెన్ యూ ఆర్ లెస్ ట్రైన్డ్ టు కాంప్లెక్స్ థింగ్స్, we always say, okay, మందులు వేసుకో, మేనేజ్ చేద్దాం, లేకపోతే ఇంకో ఆప్షన్ ఆఫ్ థింగ్స్. వెరీ రేర్లీ దే అడ్మిట్ దట్ నేను చేయలేను, పక్కన డాక్టర్కి వెళ్ళి చేయించుకోండి అని చెప్పే ఇన్స్టెన్సెస్ తక్కువ. బికాస్ హీ థింక్స్ హీ విల్ లూజ్ దట్ పేషెంట్ ఫర్ ఎవర్. ఓకే. సో పేషెంట్కి కూడా ఏమవుతుందంటే, ఎవరైనా ఆపరేషన్ చెప్పాడంటే వాడు ఆల్వేస్ తప్పు చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. నాట్ ఆల్వేస్. హీ మే నీడ్ ఇట్. But out of incompetence, someone would have said not required, or you do the other things and other stuff. So natural science, you cannot, it's not math. So it can vary. It is a perspective. Ultimately, the goal would be same for most of the committed doctors. Okay. To get the patient up. But modalities, way of therapies could change because there is no, అన్లెస్ అండ్ అంటిల్ మనం పుస్తకంలో చదివినట్టు పేషెంట్ రాడు. ఈ ఫ్యాక్టర్స్ ఉంటే ఇది మొడాలిటీ అనేది ఎక్కడ ఉండదు. వెన్ యూ కమ్ టు దట్ క్రక్స్ ఆఫ్ ద సిచ్యువేషన్, మొడాలిటీస్ కెన్ చేంజ్. అంటే ఇప్పుడు డాక్టర్స్ అందరూ చెప్తున్నారు ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, జిమ్ ఒకటి, డైట్ ఒకటి అని చెప్తున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ సార్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, గౌతమ్ రెడ్డి కావచ్చు, తారక రత్న కావచ్చు, వీళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్. వాళ్ళ బాడీలు చూస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ డైట్ కూడా ఎలా ఫాలో అవుతారో మనందరికీ తెలుసు. వాళ్ళు ఎంత జిమ్ చేస్తారో తెలుసు. ఎంత వాళ్ళ బాడీని వాళ్ళు కేర్ చేసుకుంటారో మనందరికీ తెలుసు. ఇలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అంటే వీ నో ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అందుకే ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఆల్ దీస్ సెలబ్రిటీస్. వీ డోంట్ నో వాట్ రిస్క్ ఫ్యాక్టర్స్ దే హ్యావ్. వాళ్ళకి స్మోకింగ్ ఉందా లేదా మనకి తెలియదు, వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా తెలియదు, మేబీ రెగ్యులర్ చెకప్స్ ఉంటే వాళ్ళకి చెకప్స్ చేసుకుంటున్నారా లేదా కూడా తెలియదు. సో వీ నెవర్ న్యూ. బట్ మోస్ట్ ఆఫ్ దిస్ పీపుల్, అంటే అన్లెస్ అండ్ అంటిల్ కొన్ని అనామలీస్లో మరీ టూ మచ్ ఆఫ్ ఎస్పెషలీ బాడీ బిల్డర్స్, దే టేక్ స్టెరాయిడ్స్ టు లుక్ ఎట్ the muscles and that also can flare a heart attack, that also can take a life.
సో ద రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియనంత వరకు మనం కామెంట్ చేయలేం. యూఆర్ ఓన్లీ సీయింగ్ దమ్ యాజ్ ఎ సెలబ్రిటీ. వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి స్మోకింగ్ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా అని వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఇవన్నీ లేకుండా జనరల్గా వచ్చే ఛాన్స్ లేదు అని ఎవరు చెప్పలేరు. కానీ వస్తే మేజర్ దేని వల్ల వచ్చే అవకాశం ఉందంటారు? డైట్ బాగుంటుంది, ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది, జిమ్ చేస్తాడు, అంత బాగుంటుంది, కానీ హార్ట్ అటాక్ వస్తుంది. 90% అండ్ అబోవ్ విల్ బి స్మోకర్స్. ఓకే. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్స్ ఉంటే డ్రగ్స్. దట్స్ దోస్ టూ థింగ్స్ ఓకే క్యాన్ చేంజ్ వాట్ మనం అనుకున్న, ఆర్ వాళ్ళకి అయినా అండర్లయింగ్ డయాబెటీస్, ఇంకేమైనా. మనం ఓన్లీ హార్ట్ అటాక్ అనే అనుకుంటున్నాం. దేర్ కుడ్ బి సమ్ అరిథమెటిక్ డిసార్డర్స్, అంటే గుండె ఇష్టం వచ్చినట్టు కొట్టుకునే డిజార్డర్స్ కూడా ఉంటుంది, ఎలక్ట్రికల్ సిస్టమ్ సరిగా లేక. దానివల్ల కార్డియోమయోపతీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వాళ్ళు టెస్ట్ చేయించారా, నో వన్ నోస్. వి ఆల్ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్. వాటి వల్ల కూడా కార్డియాక్ డెత్ అవ్వచ్చు. సార్ ఇవాళ రేపు ఫీవరు, కోల్డ్, కఫ్ ఎలానో హార్ట్ అటాక్ కూడా అలా అయిపోయింది సార్. తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ అంటే ఏమని చెప్తారు? మెయిన్ మనకి ఇఫ్ యు ఆర్ సీయింగ్ చేంజ్ మన దేశంలో ఎందుకు పెరుగుతున్నాయంటే ఇట్ ఈస్ విత్ డైట్ అండి. డైట్ మనం తింటేనే లగ్జరీ అని ఫీల్ అవుతాం అందరం. సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్స్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రెస్టారెంట్స్, అండ్ ఇంట్లో తినడం తగ్గించేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్, ఈజీ మేడ్, ఆర్ ఆర్ రెస్టారెంట్స్, వాట్ ఎవర్ యూ కాల్. అండ్ మోర్ ఓవర్ వీ ఆల్వేస్ మొన్నటి వరకు, అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు, వీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇట్ ఈస్ దట్ నాన్ వెజిటేరియన్ తింటే ఎక్కువ వస్తాయి అనే కాన్సెప్ట్తో ఉండి వీ మిస్ ద బిగ్గెస్ట్ డెమన్, దట్ ఈస్ షుగర్. Carbs and sugar are the biggest problem for all of us. So for any problem to start with. సో ఈ మెటబాలిక్ ఇష్యూస్, ఈ బ్లాక్స్, వీటన్నిటికీ సీడ్ అనేది ఈ షుగర్తో స్టార్ట్ అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ మనము వాలంటరీగా అన్నా తగ్గించుకోవాలా, లేకపోతే గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఎ పాలసీ ఈ ఫుడ్స్లో ఇంత షుగర్ ఉంది, ఆర్ మనం ఇప్పుడు సిగరెట్లో వేసినట్టు సిగరెట్ బాక్సుల పైన వేసి దిస్ ఇస్ డేంజరస్, దీంట్లో హై షుగర్ కంటెంట్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిని కొంచెం తగ్గించడం, ఒక న్యూ పాలసీ తీసుకురావడం, జనాల్ని ఎడ్యుకేట్ చేయడం. ఇండియన్ ఫుడ్లో కష్టం కదా షుగర్, కార్బోహైడ్రేట్ కట్ చేయడం చాలా వరకు. ఫ్రీ షుగర్స్ మనం రెండు తింటున్నాం, అది ప్రాబ్లం. ఇండియన్ ఫుడ్ తింటాము, వెస్టర్న్ ఫుడ్ తింటున్నాం, ఎక్స్ట్రా తింటాం. సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. మెయిన్ అంటే ఫుడ్, ఎలాంటి ఫుడ్ అయితే మీరు సజెస్ట్ చేస్తారు? ఎనీథింగ్ విచ్ ఇస్ లెస్ ఇన్ షుగర్. ఓకే. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ప్రోటీన్ ఇన్ అవర్ ఫుడ్, మోర్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్. ఓకే. సో ఆయిల్స్ కూడా రీయూజ్ చేయకూడదు. మనం వాడే వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా రీయూజ్ చేస్తే దే బికమ్ మోర్ డేంజరస్, దే బికమ్ మోర్ సాచురేటెడ్, దే టెండ్ టు క్రియేట్ మోర్ ట్రబుల్. అండ్ ఓవరాల్ క్యాలరిక్ వాల్యూ, మనం ఏం తింటున్నాము అనేది చూసుకోవాలి, మన బాడీ నీడ్స్ ఏంటి, ప్లస్ మనం తినే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, షుగర్ కంటెంట్, కార్బ్ కంటెంట్ తక్కువ ఉండాలి. ఇవన్నీ ఆన్ ఎ లాంగ్ రన్ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే జనాలకి, సో ఓవర్ ఎ పీరియడ్ వీ విల్, అండ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేస్తే వీ కెడ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు కంట్రోల్. సార్ ఎల్డిఎల్ వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా సార్? అంటే హై ఎల్డిఎల్ కొంతమంది, అంటే కాంట్రవర్సీ అని కాదులే కానీ కొంతమంది ఈ మధ్య డైట్లు చాలామంది వచ్చేసారు, వీరమాచినేని అని, మన కాదరవల్లి గారు, ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఎల్డిఎల్ వల్ల పెద్దగా హార్ట్ అటాక్స్ రాదు, ఎల్డిఎల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి అని చెప్తున్నారు. వీరమాచినేని గారు కూడా చెప్పడం నేను విన్నాను. సో ఈజ్ ఇట్ కరెక్ట్? అలా ఉంటుందా? ఎల్డిఎల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. సో నో డౌట్ ఎల్డిఎల్స్ హై ఉంటే మన ఛాన్సెస్ ఆఫ్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎల్డిఎల్ని తగ్గించడానికి, అంటే మనం ఆయిల్, ఫ్యాట్ తిని తగ్గించడం కాదు, ద అల్టిమేట్ కన్వర్టర్ ఇంటూ ఆల్ దిస్ ప్రోడక్ట్స్ ఈజ్ యువర్ షుగర్ అగైన్. సో న్యాచురల్గా మీరు షుగర్స్ తగ్గిస్తే మీ ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, మీ ఎల్డిఎల్లు తగ్గుతాయి, హెల్ప్ అయితే మీ హెచ్డిఎల్ కూడా కొంచెం పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఓన్లీ షుగర్ వల్ల ఇవన్నీ వస్తాయి, పెరుగుతాయి. ఎస్, ఓన్లీ షుగర్. బట్ ఎల్డిఎల్ వల్ల కూడా 90% ఛాన్సెస్ ఉన్నాయి.
పర్సిస్టెంట్ లాంగ్ స్టాండింగ్ ఎల్డిఎల్స్ ఉన్నాయనుకోండి, న్యాచురలీ దే ఆర్ ప్రోన్ టు, అంటే బేసిక్గా మీ మెటబాలిజం ఈజ్ రాంగ్. ఎదర్ యూఆర్ ఓవర్ ఈటింగ్ ఆర్ బేసిక్గా మన మోస్ట్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ ఎ రాంగ్ మెటబాలిజం వేర్ అవర్ ప్రాసెసింగ్ ఆఫ్ షుగర్ ఇస్ బ్యాడ్. కొంతమంది డైట్ వాళ్ళు చెప్తున్నారు ఈ స్టాటిన్స్ యూజ్ చేయటం వల్ల మనిషి బతకడం కూడా వేస్ట్. ఇంకా స్టాటిన్స్ యూజ్ చేసుకోవటం వల్ల మనిషి దేనికి పనికిరాడు, కేవలం కార్డియాలజిస్టులు స్టాటిన్స్ అనే మందుని జనం మీదకి ప్రయోగిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు కామన్ పీపుల్, యంగ్ పీపుల్ ఎవరికైనా సమ్మన్ లైక్ మై ఏజ్ ఆర్ లెస్ దెన్ మై ఏజ్, వాళ్ళకి టెస్ట్ చేసి కొలెస్ట్రాల్స్ ఉంటే నో వన్ ప్రిస్క్రైబ్ స్టాటిన్. ఓకే. సో ఫస్ట్ యూ నీడ్ టు ట్రై ద అదర్ రెమెడీస్ లైక్ డైట్, ఎక్సర్సైజ్, ఫోకస్డ్గా మనం వాటిపైన పనిచేసి ఒక 6 months to 1 year వాటిని ఏమైనా తగ్గించగలిగామా, ట్రాన్స్ఫార్మ్ చేయగలిగామా అనేది చూసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఏ వన్ పాయింట్ దిస్ థింగ్. కానీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్, ఆల్రెడీ హార్ట్ ఇష్యూస్ వచ్చున్నాయండి, వాళ్ళకి మ్యాండేటరీగా స్టాటిన్ ఇవ్వాలి. ఓకే. మ్యాండేటరీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ ఇవన్నీ వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ ప్రొపెన్సిటీ. ఇట్ ఈస్ స్టాటిన్ అంటే కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, దేర్ ఆర్ అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టాటిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ క్యాప్ పగిలిపోతే మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి. ఈ క్యాప్ పగలకుండా కేసెస్లో క్యాప్ పగిలిపోతుంది. ఇట్స్ మనకి కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవుతూ పోయాయనుకోండి, అండ్ యాక్టివ్గా ఇన్ఫ్లమేషన్, అక్కడ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద మెటబాలిక్ ఇష్యూస్ అండ్ అదర్ స్టఫ్. ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయినా, ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగినా ఇట్ కుడ్ రప్చర్, దాన్ని కవర్ చేసే క్యాప్ రప్చర్ అయ్యి మనకి ఈ హార్ట్ అటాక్ లాంటివి రావచ్చు. స్టాటిన్స్ ఆ క్యాప్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాయి పగలకుండా. సో దే టెండ్ టు డిక్రీజ్ ద హార్ట్ అటాక్స్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ నైనా తగ్గిస్తాయి. సో ఈ అందరికీ స్టాటిన్స్ జనరల్గా ఎవరు ప్రిస్క్రైబ్ చేయరు, బట్ డెఫినెట్గా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ స్టాటిన్ వేసుకోవాలి, లైఫ్ లాంగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టంట్ వేసిన వాళ్ళకి దాని లైఫ్ టైం అంటే ఏముంటుంది సార్? స్టెంట్స్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ జనరేషన్ స్టెంట్స్ జనరల్గా 95 to 97% దే వర్క్ వెల్. సో 3 to 5% పీపుల్కి స్టెంట్స్ కెన్ గెట్ బ్లాక్డ్. అగైన్ బ్లాక్స్ వస్తే ఫస్ట్ 6 months to 1 yearలోనే వస్తాయి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. సో ఎందుకు వస్తాయి అంటే ఇది స్టెంట్ అనేది ఈజ్ అ ఫారిన్ బాడీ, అది ఒక మెటల్తో తయారై ఉంటుంది, ఆర్ డ్రగ్ ఉంటుంది, ఆర్ దాన్ని డ్రగ్ని హోల్డ్ చేసేదానికి కొన్ని పాలిమర్స్ ఉంటాయి. వీటికి బాడీకి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే బాడీ టెన్స్ టు కవర్ ద స్టెంట్ కంప్లీట్లీ, మన బ్లడ్కి ఎక్స్పోజ్ కాకుండా. అది ఎక్కువగా అయితే అది బ్లాక్ అవుతుంది. సో బేసికలీ ఏదర్ ఏ టెక్నికల్ ఇష్యూ ఆర్ అన్ అలర్జీ టు ద స్టెంట్ ఆర్ ఇట్స్ మెటీరియల్, ఇట్లాంటి వాటిల్లోనే మనకి స్టెంట్ రీబ్లాక్ రావచ్చు. ఇవన్నీ కలిపి 3 to 5% అవుతుంది. 95 to 97% ఆఫ్ ద టైమ్ స్టెంట్స్ వర్క్. ఓకే. ఈ బ్లాక్ అయినా ఫస్ట్ 1 yearలోనే వస్తాయి మెజారిటీ ఆఫ్ టైమ్స్. 1 year పనిచేస్తే స్టెంట్స్ జనరలీ దే వర్క్ ఫర్ లైఫ్ స్పాన్ ఒక 10 years ఉంటుందా సార్? మళ్ళీ మీకు కొత్త బ్లాక్ వస్తే తప్పితే స్టెంట్స్ విల్ వర్క్. ఫస్ట్ 1 year పనిచేస్తే తర్వాత లేట్ రీబ్లాక్స్ అనేవి చాలా తక్కువ. ఇప్పుడు బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత చాలామంది చెప్తుంటారు మళ్ళీ ఇది చిన్నపిల్లలకు ఉంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లాంగ్ అని చెప్తుంటారు. నిజంగా ఒకసారి బైపాస్ సర్జరీ అయిన తర్వాత దానికి లైఫ్ ఉంటుందో దానికి కూడా ఇన్ని ఇయర్స్ అని? బైపాస్ అనేది మనం స్టెంట్స్ అయితే బ్లాక్స్ని ఓపెన్ చేసి దాన్ని ట్రాక్ క్రియేట్ చేస్తాం. బైపాస్ అంటే ఉన్న బ్లాక్ కింద వెళ్ళి మనం కనెక్షన్ ఇస్తాం. సో బైపాస్ చేసినంత మాత్రాన దెర్ ఇస్ నథింగ్ దట్ అదేదో ఇమ్మార్టల్ ఇంకా మళ్ళీ ప్రాబ్లం రాదు అనేది ఏం లేదు. బైపాస్లు కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే బైపాస్లు కూడా దే ఆర్ ఆల్సో వెజల్స్, రక్తనాళాలే తీసి వేయాలి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎల్ఏడి ద మెయిన్ వెజల్కి అయితే ఛాతీ వెనక పక్క రక్తనాళం వేస్తాం, దాంట్లో బ్లాక్ వచ్చే ఛాన్స్ తక్కువ. సో దట్స్ వై ద అడ్వాంటేజ్ ఆఫ్ సర్జరీ కమ్స్ విత్ దిస్ ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ. అది కాకుండా మనం కాళ్ళ నుంచి తీసేస్తాం, అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాటిలో వెయిన్స్ తీసివేస్తాం. వీటికి కొంత ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. సో బై 10 years 50% ఆఫ్ దిస్ వెయిన్ గ్రాఫ్ట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అనిల్ గారు, నేను కొంతమంది డాక్టర్స్ చెప్తుంటే విన్నాను
హార్ట్ ఆగిపోయే ముందు ఒక 2 లక్షణాలు మటుకు క్లియర్గా తెలిసిపోతాయని. ఏంటి సార్ అది? అది నిజమా? ఏం ఉండదండి. దిస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ మిత్ ఉండాల్సిందే కానీ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ బ్లూ. కాకపోతే హార్ట్ అటాక్స్ వస్తే కొంచెం సిమ్టమ్స్ కెన్ ప్రెసిపిటేట్. ఓకే. వాళ్ళకి రికరెంట్గా మైల్డ్ చెస్ట్ పెయిన్స్ వస్తూ ఉండొచ్చు, విచ్ మెనీ ఆఫ్ అస్ మే నెగ్లెక్ట్. ఏదో అయిందిలే, గ్యాస్ అనుకోని, మజిల్ పెయిన్ అని. జనరలీ మనకి నన్ ఆఫ్ అస్ విల్ సీరియస్లీ థింక్ ఇవి. మనకి ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్స్. ఒకరు యాక్చువల్గా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇది హార్ట్ అని అనుకోరు. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళకి రాగానే అంతా బాగున్న వాళ్ళు ఏ చిన్నది వచ్చినా హార్ట్ ప్రాబ్లం అని టెస్ట్ చేయించే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ వీఆర్ ఇన్ ద బోత్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఒక సైడ్ ఇట్లా ఉంటుంది, ఇంకో సైడ్ అట్లా ఉంటుంది. బట్ అందరూ వచ్చేసి యాజ్ ట్రైనింగ్లో హార్ట్ సిమ్టమ్ ఎట్లా ఉంటుంది, దాని క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ అందరూ అర్థం చేసుకోవాలి. హార్ట్ పెయిన్ ఎప్పుడు ఒక పాయింట్లో ఉండదా సార్? ఒక పాయింట్లో ఏదో గుచ్చినట్టు అట్లా ఉండదు. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చిపోయే నొప్పి జనరల్గా హార్ట్ది ఉండదు. అండ్ చాలామంది ఎడం చేయలాగానే హార్ట్ పెయిన్ అని వచ్చేస్తూ ఉంటారు. అట్లానూ ఉండదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఛాతిలో నొప్పి, డిఫ్యూజ్ చెస్ట్ పెయిన్, ఎవరో ఒక 10 మంది ఎక్కి మనల్ని తొక్కినట్టు, పిసికినట్టు క్రషింగ్ పెయిన్ ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ లాస్ట్ కొన్ని మినిట్స్ అన్నా ఉండాలి. అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ స్వెట్టింగ్ ఇట్లాంటివి రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ చేతిలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడ గొంతులో రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, వీపులోకి రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, మనకి కడుపులోకి రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇవన్నీ సిమ్టమ్స్ ఉండి పెర్సిస్టెంట్ పెయిన్ ఉంటే, ఆర్ ఎస్పెషలీ ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం స్టేబుల్ కండిషన్లో, గుండె బరువు ఎక్కిపోయింది, గట్టిగా నొప్పి వచ్చేసింది, ఆగాం, తగ్గింది, పెయిన్ తగ్గిందంటే అది డెఫినెటివ్గా హార్ట్ సిమ్టమ్. సో మనం నడుస్తూ ఉన్నాం, పెయిన్ వచ్చింది, గుండె బరువు ఎక్కింది, నడవలేకపోయాం, కొంతసేపు కూర్చున్నాం, పెయిన్ సబ్సైడ్ అయింది, మళ్ళా నడిచాం, మళ్ళీ పెయిన్ వచ్చింది, దెన్ ఇట్ ఈస్ ఎ టిపికల్ డిస్క్రిప్షన్. చాలా మంది చెప్తారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నడవకూడదు అని. ఎందుకు నడవకూడదు అంటే ఆల్రెడీ బ్లడ్ సప్లై లేదు, హార్ట్ డ్యామేజ్ అవుతుంది. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఏ యాక్టివిటీ చేసినా, ఈవెన్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్సర్సైజ్. ఫుడ్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ బౌండ్ టు హార్ట్ హ్యాస్ టు వర్క్ మోర్. ఎక్కువ వర్క్ చేయాలంటే దానిపైన స్ట్రెస్ అయితే కాంప్రమైజ్ సర్క్యులేషన్లో ఈ అరిథ్మియాస్ని పెంచవచ్చు, కార్డియాక్ అరెస్ట్కి దారి తీయచ్చు, ఆర్ హార్ట్ డ్యామేజ్ ఎక్కువ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే వీ హ్యావ్ టు రెస్ట్ అండ్ రీచ్ ద హాస్పిటల్. అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, అది హార్ట్ అటాక్ అని తెలియదు, ఏదో చెస్ట్ పెయిన్ వచ్చింది, లేకపోతే గ్యాస్ అనుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయకూడదు సార్ అసలుకి? చాలా మంది తెలియదు ఇది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైనా మనకి దగ్గరలో మీరు చెప్పినట్టు ఆస్పిరిన్ కానీ సార్బిట్రేట్ కానీ దొరికితే వేసుకొని కంఫర్టబుల్గా, మీ దగ్గర ఏమైనా వెహికల్ ఉంటే వెహికల్ తీసుకొని, యూ షుడ్ నాట్ డ్రైవ్, సమ్మన్ షుడ్ అసిస్ట్ యూ అండ్ గెట్ ఇట్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. మీకు సస్పిషన్ ఆఫ్ హార్ట్ అటాక్ ఈ సిమ్టమ్స్లో ఏది వచ్చినా, రెస్ట్లో వచ్చిందంటే అది ఇంట్లో అసలు ఎవరు హెల్ప్ లేదు, ఇంట్లో ఒక ఆడవాళ్ళో లేకపోతే ఒక్క వ్యక్తే ఉన్నారు, అలాంటి వాళ్ళకి జస్ట్ కాల్ ద అంబులెన్స్, గెట్ ఇన్ టు ద అంబులెన్స్ అండ్ కమ్ టు ద నియరెస్ట్. వాళ్ళు నడవకూడదు ఒకటి, వాటర్ తీసుకోకూడదు. వాటర్ యూ క్యాన్, బట్ ఎనీ ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ తీసుకోవద్దు, ఫుడ్ నడవద్దు. కాల్ సమ్వన్ ఫర్ హెల్ప్ అంతే, అండ్ రీచ్ ద హాస్పిటల్. దట్స్ ద బెస్ట్ థింగ్. ಈಗ ఆస్పిరిన్స్ ఇవన్నీ దే వోంట్ స్టాప్ ద హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఆగాలి అంటే ఆ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. నాకు తెలిసి హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియాలజిస్ట్ అని మిమ్మల్ని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఏంటి బయట హాస్పిటల్స్కి మీ హాస్పిటల్కి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? వన్ థింగ్ ఇస్ మెడికవర్ ఇస్ రన్ బై ప్రొఫెషనల్ డాక్టర్స్ అండ్ పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్. వీ ట్రై టు ఏదైనా మ్యాక్సిమం అఫోర్డబుల్ రేంజ్లో చేయాలని ట్రై చేస్తాం. సేమ్ మెడిసిన్ ఈజ్ నాట్ చీప్, మేము ఫ్రీ ఇవ్వలేము, గవర్నమెంటే ఇవ్వలేకుంది. యూ కాంట్ యాంటిసిపేట్ ద ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ టు గివ్ ఇట్ ఫ్రీ. బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అన్కాంప్రమైజ్డ్ అన్డైల్యూటెడ్ హెల్త్ కేర్ is what Medicover is for.
as long as I am in this chair, that will continue. బట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా ఆరోగ్యశ్రీలో కూడా మనకి స్టంట్లు వేస్తున్నారు కదా సార్, ఆ స్టంట్ హెల్దీగానే ఉంటుందా? ఇప్పుడు స్టెంట్స్ మోర్ ఆర్ లెస్, ఇప్పుడు మీరు చూడండి ఎనీ ఆఫ్ ద ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి చేసిన ఏజెస్ టుగెదర్ దే ఆర్ వర్కింగ్ వెల్. మరి ఎందుకంటే సార్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా 2 లక్షలు 3 లక్షలు ఛార్జ్ చేస్తారు ఒక స్టంట్కి. స్టెంట్ చార్జ్ చేసే పరిస్థితే లేదు కదా ఇప్పుడు. సో స్టెంట్ దెర్ ఇస్ ఎ క్యాపింగ్, మోడీ గారు క్యాప్ చేశారు. స్టెంట్స్లో కూడా జనరేషన్ ఆఫ్ స్టెంట్స్ ఉన్నాయి. ఓకే. సో సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఇండియన్ మేక్, ఇంపోర్టెడ్ మేక్, ఇట్లా. సో ఈ మనకి ఆరోగ్యశ్రీలో వచ్చేసి ఏమవుతుందంటే దెర్ ఇస్ అ స్టెంట్ క్యాప్, 20,000 ఇస్తారు వాళ్ళు స్టెంట్కి. సో దాంట్లో వాట్ జనరేషన్ స్టెంట్ మనకి అవైలబుల్ ఉంటుందో అది తీసివేస్తారు. సో అంతేగాని ఇప్పుడు మోర్ ఆర్ లెస్ స్టెంట్ టెక్నాలజీ మోర్ ఆర్ లెస్ ఇస్ సాచురేటెడ్. ఇప్పుడు ఒకప్పుడు ఫస్ట్ జనరేషన్ స్టెంట్లో ఎక్కువ రీబ్లాక్స్ ఉంది, ఫస్ట్ బేర్ మెటల్ స్టెంట్స్ ఉన్నాయి, దాంట్లో 30% బ్లాక్ ఉంటాయి. తర్వాత డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వచ్చాయి, దాంట్లో కొంత హయ్యర్ పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్ స్టెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ స్టెంట్స్ మీకు యూ వోంట్ గెట్ ఇట్ ఇన్ ఆరోగ్యశ్రీ బికాస్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ న్యాచురలీ వాళ్ళు టోటల్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అన్నీ కలిపి 60,000 వస్తుంది ఫర్ ఆరోగ్యశ్రీ పేషెంట్. ఓకే. సో ఇట్ డజంట్ మ్యాచ్. ఇప్పుడు మన ఫోర్త్ జనరేషన్ స్టెంట్ మనం మార్కెట్లో ఈరోజు కొనాలంటే ఇట్ కాస్ట్ ఎనీవేర్ 43,000, 44,000. సో ఇట్ డజంట్ సూట్. కానీ ఎర్లియర్ జనరేషన్ స్టెంట్స్ అయినా కానీ దే స్టిల్ వర్క్ వెల్. ఓకే. మనం కపుల్ ఆఫ్ ఇయర్స్ వెనక్కి వెళ్తే అయ్యే స్టెంట్స్ మనం పేయింగ్ పేషెంట్స్కి వేసేవాళ్ళం. ఓకే. సో అంటే సినిమా హీరో కాబట్టి అందరూ కొంచెం ఎక్కువగా చెప్పుకుంటాం. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు చేయించడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అసలుకి ఎవరు మర్చిపోలేము అలాంటి మంచి పనులు చేస్తున్నారని. బట్ మెడికవర్ అనిల్ గారు కూడా చాలామందికి చేస్తారు కానీ బయట తెలియదు. సో ఎనీ మెడికల్ హాస్పిటల్ నేను అనుకోవడం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ కాంట్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. బట్ ఎవరైనా అఫోర్డబుల్ లేని వాళ్ళకి న్యాచురల్గా చేయాల్సిన అవసరం ఉంది. దట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. దాంట్లో తెలియని ఒక ఆనందం ఉంటుంది కదా, న్యాచురల్గా మనం ఎంత సంపాదించిన రాదు ఆనందం, ప్రాణం కాపాడాం అని ఒక అది ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఏం చెప్తారు, గవర్నమెంట్లో ప్రెజర్ ఏమైనా ఉంటుందా సార్ ఈ ఎక్స్పాన్షన్స్కి, లేకపోతే హాస్పిటల్ లార్జ్ స్కేల్లో డెవలప్ చేయాలన్నా కానీ, లేకపోతే ఎక్కువ హాస్పిటల్స్, ఇప్పుడు మీరు 25 హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ ఫ్యూచర్ 50 టచ్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు కాబట్టి ఏమైనా ఉంటుందా అటు సైడ్ నుంచి మీకు? జనరల్గా గవర్నమెంట్ సైడ్ వచ్చి మనల్ని హాస్పిటల్ ఎక్స్పాండ్ అవ్వద్దు అనేది ఉండదు. గవర్నమెంట్కి కూడా హాస్పిటల్ నీడ్ చాలా ఉంది. అవును. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ నీడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పెషాలిటీ కేర్ వీటికి ఇట్స్ ఆల్వేస్ ఏ కంబైన్డ్ వర్క్. ఈవెన్ కార్పొరేట్స్ హ్యావ్ టు వర్క్ విత్ గవర్నమెంట్. సో లేకపోతే ఇంత వాస్ట్ పాపులేషన్కి గవర్నమెంట్ అలోన్ కెనాట్ సస్టైన్. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్పెండ్ చేసే ఫైనాన్షియల్ ఎబిలిటీ మన కంట్రీకి ఇంకా రాలేదు. సో ఇట్ హ్యాస్ టు బి అ పార్ట్నర్షిప్. మనల్ని ఎక్స్పాండ్ చేయరని గవర్నమెంట్ ఏ రోజు చెప్పదు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ హాస్పిటల్ సపోర్ట్ ఉంటుంది, దే విల్ బీ హ్యాపీ. సపోర్ట్ అంటే సపోర్ట్ ఉంటుందా లేదంటే యాజ్ పర్ నార్మ్స్ యూ హ్యావ్ టు ఫాలో. హెల్త్ కేర్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. మన హెల్త్ కేర్ ఒక హాస్పిటల్ తెరవాలంటే ఒక 40 లైసెన్సెస్ కావాలి. సో దెర్ ఈస్ నో సింగిల్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండస్ట్రీ. సో దెర్ ఈస్ అ సేఫ్టీ కన్సర్న్, దెర్ ఈస్ రేడియేషన్ రిలేటెడ్ ఇష్యూస్. అల్ట్రాసౌండ్స్లో సెక్స్ డిటర్మినేషన్ చేయకూడదనే లైసెన్సెస్. సో దెర్ ఆర్ వేరియడ్ లైసెన్సెస్. ఫర్ షూర్ వీ నీడ్ దట్. బట్ అవన్నీ ఇండస్ట్రీకి ఇచ్చినట్టు వన్ పేపర్లో అప్రూవ్డ్ అనే రావు. యూ హ్యావ్ టు గో బై ద ప్రాసెస్. అట్ ద సేమ్ టైమ్ వాట్ గవర్నమెంట్ షుడ్ బి డూయింగ్ ఆఫ్ లేట్, మనకి గవర్నమెంట్ నుంచి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ చేస్తే దెర్ ఈస్ అ డిలే ఇన్ ద పేమెంట్స్ కమింగ్ బ్యాక్ అండ్ అదర్ థింగ్స్. అది దే ఆర్ పుటింగ్ ప్రెషర్ ఆన్ ద హాస్పిటల్స్. అది స్ట్రీమ్లైన్ చేసుకుంటే దిస్ హెల్త్ కేర్ డెలివరీ, దిస్ మోడల్ విచ్ వీఆర్ వర్కింగ్, a combination of government support and a private player is a nice model. But మనం డైల్యూట్ చేయకుండా తీసుకోగలిగితే we could serve far more people than this. Last but not least, politics ఫాలో అవుతారా?
ఫాలో అవుతామండి. న్యాచురల్గా ఫాలో అవుతాం. సో ఏంటి మీ కామెంట్? ఏపీ రీసెంట్గా 75 ఇయర్స్ ఇంకా అంత అయిపోయింది ఇంక లేదు అనుకున్న వ్యక్తి మళ్ళీ ఒక్కసారిగా అంత విక్టరీ 164 సీట్లతో ప్రభంజనం సృష్టించి ఈరోజు భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరిగింది. సో అంత పెద్ద పార్టీ, అంత పెద్ద మాస్ లీడర్ 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. మీ కామెంట్ ఏంటి? 2 things. First, congratulations for Chandrababu Naidu garu. It's a phenomenal victory. Second, dedication of the person. So, 75 years లో 45-50 degrees టెంపరేచర్లో తిరిగి వర్క్ చేసి మ్యాండేట్ తెచ్చుకోవడం, ఇట్స్ నాట్ ఈవెన్ యంగ్ పీపుల్ వోంట్ బి ఏబుల్ టు డూ దట్. సో it's his dedication, hard work has yielded that result. And third thing all of us should learn, don't take people for granted. So they can give you the mandate, they can pull you off the mandate. So we need to be careful with that. సో పవన్ గారి మీద మీ కామెంట్? అసెంబ్లీ గేట్ కూడా తాకనని చెప్పారు. ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. Say ultimately probably strategy, they work together, అంటే ఈగోస్ పక్కన పెట్టుకొని యాజ్ ఎ టీమ్ పనిచేశారు. దే కుడ్ ట్రాన్స్ఫార్మ్ ఈచ్ ఓట్ షేర్ టు వన్ అనదర్. సో దట్స్ వై ఐ థింక్ యునో గ్రేట్ విక్టరీ ఫర్ హిమ్. హీ హాజ్ వన్ ఎవ్రీ సీట్, ఫ్రమ్ లూజింగ్ టు ఎవ్రీ సీట్ టు విన్నింగ్ టు ఎవ్రీ సీట్. ఐ థింక్ మోడీ గారు కూడా కామెంట్ చేశారు పవన్ అంటే పేరు కాదు తుఫాన్ అని. ప్రాబ్లీ ఎస్, హీఈస్ ద కెటలిస్ట్ ఇన్ గెటింగ్ అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ విక్టరీ రావడం అనేది, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఆంధ్రప్రదేశ్. దిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఇన్ ఈవెన్ ఇన్ ద ఢిల్లీ. అవును. సో దిస్ వీళ్ళు ఇక్కడ ఆ మ్యాండేట్ తెచ్చుకోగలరు కాబట్టి ఎన్డీఏ హ్యాస్ ఫార్మ్డ్ ఎ గవర్నమెంట్. పవన్ గారి మీద అంటే మీరు చాలా చాలా వినుంటారు, రాజకీయాలు ఫాలో అవుతారు, అట్ ది సేమ్ టైం ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, ఒక సినిమా యాక్టర్. మీది ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ వస్తుంటారు కాబట్టి మీరు ఆయన గురించి ఎస్పెషల్లీ మీరు విన్నదంటే ఏమని చెప్తారు? వెరీ గ్రౌండెడ్ పర్సన్. ఓకే. We probably 10 years back we have done an activity with him. ఓకే. పవన్ గారు తో ఒక హెల్త్ వాక్ చేసాం, హార్ట్ వాక్ నెక్లెస్ రోడ్లో. ఓకే. జనరల్గా ఒక ఫోటో ఆప్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు కూడా వాళ్ళ టీం అది జస్ట్ ఫొటోస్ దిగాం వెళ్ళిపోదాం అంటే, ఐ స్టిల్ రిమెంబర్, మనం వచ్చింది ఫోటోలు దిగడానికి కాదు, వీ షుడ్ సెండ్ ద మెసేజ్, లెట్ అస్ వాక్ అని వాక్ చేసి ఈ రియల్లీ డిడ్ ఎ వాక్. ఓకే. ఈ కంప్లీటెడ్ ద అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆ రోజు. ఓకే. దట్ వాజ్ అన్ అసోసియేషన్ వీ హ్యాడ్. ఐ థింక్ ద సేమ్ వే ఈ వుడ్ కంటిన్యూ ఇన్ ద పాలిటిక్స్. ఆ డెడికేషన్ ఉంటే ఐ థింక్ హీ విల్ డూ వండర్స్. సో వాట్ యు వాంట్ టు సే వన్ వర్డ్ అబౌట్ రేవంత్ రెడ్డి గారు? Came a hard way. Okay. And if he remembers that from where he has come, I think he will do good for the people. అనిపిస్తుందా ఆల్రెడీ వచ్చి 5 months అయింది కాబట్టి? I think you are seeing some differences. You are seeing, some moves, approachability is, is moving around people. Ultimately, leader, and what I mean, what I feel leader is, they should be connected with the people. A connect unte, you will succeed. If you lose the connect, they will also disown you. That is the dictum. Probably నేను పొలిటీషియన్ కాదు, నాకు పాలిటిక్స్ ఎక్కువ చెప్పిస్తున్నాను నా చేత. బట్ as long as కానీ మీకు మాట్లాడాలని ఉంటుంది కదా సార్. as long as he is connected to the people, he will do wonders. ఓకే. సో మీరు అన్నారు ఇంతకుముందు హార్ట్కు సంబంధించి నియరెస్ట్ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయి అంటే నేను సినిమా వాళ్ళతో ఎక్కువ అసోసియేషన్ అయి ఉంటాను, అక్కడ ఎక్కువ నేను సినిమా ప్రమోషన్స్ అన్నీ చేస్తుంటాను కాబట్టి చాలామంది మాట్లాడారు. అండ్ ఒక హార్ట్ అటాకే కాదు, మనిషికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే నియరెస్ట్ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్, ఆ డాక్టర్స్ దేవుడే ఇంకో వాళ్ళకి లైఫ్ లాంగ్. ఎందుకంటే ఇక్కడే సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అయిపోతే ఇమ్మీడియట్గా మెడికవర్కి తీసుకొచ్చారు. ఇక్కడ కానీ ప్రైమరీ ట్రీట్మెంట్ అంత జరగకపోతే ఇంకొకలాగా ఉండేదని. సో దట్ వాజ్ ఎ మిరాకిల్ యాక్చువల్లీ. అవును. He was completely unconscious. Hospital, and from that accident to the hospital. Emergency care and team ఆ రోజు చేయకపోయింటే he would have not been the same way. ఎందుకంటే
ఓవరాల్ విత్ ఆల్ దట్ ఎఫర్ట్స్ బై ద టైమ్ వీ కేమ్ ఇన్ టు ఎమర్జెన్సీ వెంటనే వెంటిలేట్ చేయడము, ఇమేజింగ్ చేయడం, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 10-15 minutes. సో వన్స్ ఎంఆర్ఐ చేసి బ్రెయిన్లో బ్లీడ్ లేదంటే దెన్ పీపుల్ థాట్ ఆల్ ద టీమ్స్ థాట్ దెర్ ఇస్ నో మేజర్ డేంజర్. బట్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఇట్ టుక్ వెరీ లాంగ్ టైమ్ అవును, ఫర్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హోల్ ఇష్యూ. అంటే బ్రెయిన్ కంప్లీట్గా నార్మలైజ్ అయ్యి కంప్లీట్ రికవరీ, అంటే మేజర్ ఇంటర్నల్ ఇంజరీస్ లేకుండా కూడా. అదే ఆ డిలే అయి ఉంటే వీ కుడ్ హ్యావ్ యాంటిసిపేటెడ్ ద బ్రెయిన్ డ్యామేజ్ ఎంత సివియర్గా ఉండేది. సో ప్రైమరీ కేర్, ద నియరెస్ట్ హాస్పిటల్, ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఈస్ ఎట్ ద నియరెస్ట్ హాస్పిటల్. సో మెగా ఫ్యాన్స్కి మెడికల్ హాస్పిటల్ అంటేనే నిజంగా చెప్పాలంటే ఈరోజు సాయిధరం తేజ్ గారు అలా ఉన్నారంటే మెడికల్ హాస్పిటల్ అని చెప్తారు అందరూ కూడా. వీ రెస్టెడ్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినా కానీ వేరే హాస్పిటల్కి, ఇక్కడ ప్రైమరీగా అసలు ఏం జరగాలో అది జరిగింది అనేది పవన్ గారు కూడా వచ్చారు కదా ఇక్కడికి. And he has told that in once in some other meeting also. We should thank him also. And the person, the value of the person, ఎప్పుడు స్టేటస్ ఎప్పుడు ఎలివేట్ అవుతుందంటే when you don't forget what has happened. He has mentioned in one of his, I don't know where it is, మా వాళ్ళు ప్లే చేశారు in a pre-release function or anything. He mentioned on stage that Medicover has taken care of, that's why he is, they contributed along with the hospital. So అది మర్చిపోకుండా చెప్పడం అనేది కూడా it's not required. But when he has said that shows the person's character. సో యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్గా మీరు అనుకున్న స్థాయికి వచ్చాను అని అనుకున్నారా సార్? ఇంకేదైనా చెయ్యాలి, ఐ వాంట్ టు ఫుల్ఫిల్ అనేమైనా ఉందా ఇంకా లైఫ్లో? There is no end. So this is satisfying now. Lifeలో on one side healthcare practice చేస్తూ close to 14,000 peopleకి employment ఇస్తూ, and if I can increase this 4,000 మంది ఎంప్లాయీస్ ఇప్పుడు. సో అండ్ ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ చూస్తున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ అవర్ కండిషన్, వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ హెల్త్ కేర్ డెలివరబిలిటీ, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్ కేర్ డెలివరబిలిటీ. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఎట్ Cloud9. బట్ గాడ్స్ గ్రేస్, ఇఫ్ ఇట్ కంటిన్యూస్, విల్ ట్రై టు యాడ్ మోర్ హాస్పిటల్, డెలివర్ మోర్ కేర్ అండ్ probably grow in the country. సో 2024కి 24 హాస్పిటల్స్కి ఆల్రెడీ వచ్చేసారు. సో మీ డ్రీమ్ ఏంటి? 50యా? స్పెసిఫిక్ డ్రీమ్ అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇంటెంట్ ఉండేది. డ్రీమ్స్, గోల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మెడికల్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు జనరల్ మెడిసిన్ చేసి ఊర్లో వెళ్ళి నర్సింగ్ హోమ్ పెట్టుకొని సెటిల్ అవ్వాలనే స్టేజ్ నుంచి టు నౌ కమింగ్ హియర్. Now every time you have the goalpost changes. Now eventually by the time నేను రిటైర్ అయిపోయే టైంకి ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ థింగ్, I think Medicover హాస్పిటల్స్ ఇన్ ఇండియా షుడ్ అన్ని స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యి అన్ని మాసెస్కి, అంటే రూరల్ పాపులేషన్కి, సిటీ ఆ ఫార్మ్స్లో బెస్ట్ హెల్త్ కేర్ డెలివర్ చేయగలిగితే దట్ వుడ్ బి ఎ మిషన్. స్టిల్ ఐఎమ్ 47 now. So I think another minimum 15-20 years, I still, if God మనకి దేవుడు మనకి ఆ హెల్త్, ఆ ఎనర్జీ ఇస్తే, probably I will run for another 20 years to see whether Medicover will reach that. But 10 to 6 వర్క్ చేసుకునే వాళ్ళకి, 8 hours చేసుకునే వాళ్ళకి ఫుల్ స్ట్రెస్, ప్రెజర్. బట్ మీకు టైం లిమిట్ ఉండదు. ఎలా మీకు స్ట్రెస్ బస్టర్ అంటే ఏంటి? మీకు ప్రాక్టీస్ చేస్తానండి, అంతేనా? దట్స్ ద స్ట్రెస్ బస్టర్. గ్రేట్. మీరే అన్నారు 47 అని ఓపెన్ చేశారు కాబట్టి, 47లో కూడా మంచి ఎంగులుక్కున్నారు. ఫుడ్ డైట్ ఏంటి అసలుకి చెప్తే ఫాలో అవుతాం. సో అంటే యువర్ సీయింగ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. ఒక 4 ఏళ్ల కింద చూస్తే ఇంకో ఫార్మాట్లో ఉండేవాడిని. సో ఐ యూస్ టు బి ఒబీస్, ఓవర్ వెయిట్ అండ్ క్లోజ్ టు 103-104 kilos ఉండేవాడిని. ఎన్ని కేజెస్ సార్? 104 kgs. ఎప్పుడు? 4 years బ్యాక్? ప్రాబ్లీ 5 years బ్యాక్. ఇంత ట్రాన్స్ఫర్మేషన్. సో దట్స్ వాట్. ఇప్పుడు మనం చెప్పేవాడు ఫస్ట్ పాటించాలి కదా. సో దట్స్ ద రీజన్. అండ్ మోర్ ఓవర్, వన్స్ యువర్
crossing 40, you need to be now more conscious. This is not only for me, for all the people and yours, to you also, your team, everyone. You need to be diet is the most thing. Carbs cut chesam, all junks తీసేసాం. There is various forms. మీరే చెప్పారు వేరే మార్చినేనా ఇంకోచినా సమ్ రెహమతుల్లానా, డజంట్ మ్యాటర్. ఇఫ్ సమ్మన్ హూ ఈజ్ సజెస్టింగ్ ద రైట్ థింగ్, ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో సగం రాంగ్ ఇన్ఫర్మేషన్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కమ్. బట్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఏది పాటించినా బేసికలీ క్యాలరీస్ తగ్గించుకోవాలి, జంక్స్ తగ్గించుకోవాలి, షుగర్స్ తగ్గించుకోవాలి. ఈ చేస్తే యూ కెన్ ట్రాన్స్ఫార్మ్. దట్స్ వాట్ ఐ డిడ్. The lowest I hit was 76 from 103, 104. Okay. So now I range between 76 to 80. So it's possible. డెఫినెట్లీ. సూపర్ సార్, నిజంగా మిమ్మల్ని కలవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా చాలా విషయాలు, అండ్ ఎస్పెషల్లీ హార్ట్ గురించి, హార్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్కి చాలామంది మీరు ఇచ్చినట్టు ఆన్సర్స్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. చాలా చక్కగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇలానే మెడికవర్ గ్రూప్ ఇంకా పెరిగి సో చాలామందికి మంచి ఉపాధిని కలిగించాలి. సో ఇప్పుడు హాస్పిటల్ సెక్టార్లో, మెడికల్ సెక్టార్లో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. అట్లేం లేదండి. ఇలానే ఉండాలని కోరుకుంటా. Lot of people are there. Lot of people are delivering healthcare. If at all corporate in this country is started with Apollo. అవును, వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ప్రాబ్లీ వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ దెమ్. సో ప్రతాప్ రెడ్డి గారికి వీ నీడ్ టు గివ్ హిమ్ దట్ హెల్త్ కేర్ అట్లీస్ట్ ఈ కంట్రీలో వచ్చిందంటే ఐ థింక్ ఇట్స్ దట్ మ్యాన్స్ విషన్. ఎవ్రీవన్ నాలాంటి వాళ్ళందరూ వీఆర్ జస్ట్ కాపీ క్యాట్స్ టు ఫాలో హిమ్. ప్రాబ్లీ ఈరోజు మీరు ఏం అడిగితే ట్రై టు రీచ్ అపోలో. దట్స్ ద ఎయిమ్. గ్రేట్ కదా. ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారా సార్ అసలు? You need to do that, build their standards, and probably ఓకే. సో దేవుడికి డాక్టర్కి ఇద్దరికి చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చు అంటారు. థ్యాంక్ యూ సో మచ్.